దాన్ని. చాలా బాగా చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటలు అక్షర సత్యం. కష్టపడ్డ వాడికి తెలుస్తుంది కష్టం యొక్క విలువ అంటూ. సో బాధలు పడే వారికి తెలుస్తుంది బాధలు అంటే ఏంటో. ఒక ఆర్టిస్ట్ గా ట్రై చేసే ప్రతి ఒక్కరు కూడా అబ్బాయి చెప్పిన కష్టాలు పడ్డవాళ్ళు. అలా పడకూడదని మేమేం చేస్తున్నాం అంటే ఈజీగా షార్ట్ ఫిల్మ్ లో ఛాన్స్ ఇవ్వడం, సినిమాలో ఛాన్స్ ఇస్తే ఒక్క సినిమాలో చిన్న క్యారెక్టర్ చేస్తారో లేదో మరుసటి రోజుకి ఆ లెవెల్ చూపిస్తారు. అంటే మేమందరూ కూడా ఎలా కష్టపడ్డామంటే 96 నుంచి స్టిల్ ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తాం, ప్రతి ఒక్క ఆఫీసర్కి వెళ్తాం. మాకేదో ఆ క్యారెక్టర్ పోగానే మీ క్యారెక్టర్ ఇచ్చేస్తామా, రేపు సినిమాకి ఉంటుందంటారా, ఆ ఫోన్ రాదు, వాళ్ళు ఇచ్చి కాల్ రాదు. సో ఇలాంటి కష్టాలు చాలా ఉంటాయి. కానీ ఒక్క ఛాన్స్ ఏదో వచ్చిందని చెప్పేసి చాలా మంది విరవీగిపోతుంటారు. సో అలాంటి వాళ్ళు కాస్త కంట్రోల్ చేసుకొని మీకు వచ్చి ఇంప్రూవ్ అవడానికి ఎదుటి మనుషుల సహాయం తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెనక రోజు కూడా వెనక్కి వెళ్ళాను, కొంచెం వెనక రోజు కూడా నాకు కావాలి, ఎందుకంటే వెహికల్స్ వస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు అర్షల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సో జాయింట్ కలెక్టర్ గారు వస్తున్నారు కాబట్టి జస్ట్ మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. అంటే మా గెస్ట్లు మాత్రం కూర్చోండి, మీకు తెలిసి ఎవరు గెస్ట్లు ఎవరు కదని. నెక్స్ట్ లో కూడా సో ఆ బస్ వెనకలో కూడా వెనక్కి వెళ్ళండి. సో ఇక నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తే మన టైం కొంచెం సేవ్ అవుతుంది కాబట్టి సో ఈరోజు యొక్క అవార్డు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో మనకి వెళ్ళిపోదాం. సో అందరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు, చాలా బాగా తీశారు. ఎందుకంటే మీకున్న స్తోమతలు పిట్టి కొద్ది రొట్టె అన్నట్టుగా చాలా అద్భుతంగా చేశారు. సపోర్ట్ చేయడం కోసమే ఇలాంటి పెద్దవాళ్ళతో పిలిపించాము మేము. సో మీలో బాగుంటే సపోర్ట్ చేయడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. సో అలాంటిది మీరు గమనించుకోండి. సో దాన్ని జాగ్రత్తగా మీ యొక్క కెరీర్ని మర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ సో ఓకే, ఇప్పుడు మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీని మనం ఆహ్వానించబోతున్నాం వేదికపైకి. సో గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య గౌరవనీయులు శ్రీ వెంకట కట్ల గారికి స్వాగతం, సుస్వాగతం. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగత సుమారుని అందజేస్తుంది ఈ వేదిక. ప్లీజ్ వెంకట కట్ల గారు విశేషులు కట్టా సుబ్బారావు గారి అబ్బాయి. సో ఆ ఛాయాజోడి అంటే ఆయన ఫేమస్ డైరెక్టర్ అనమాట. కృష్ణ, చిరంజీవి, తర్వాత శోభన్ బాబు, ఎన్టీఆర్ ఇలాంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులతో చేసిన పర్సన్ వాళ్ళ అబ్బాయి కట్ట వెంకట్ గారు. ఆ ఛాయలేవి ఇందులో లేదు. ఈయన డిజిటల్ రంగంలో ఉన్నారు, 3D యానిమేషన్లో ఉన్నారు. కానీ ఆ ఛాయల్లో ఉండే అత్యంత విలువైన శక్తి ఏంటి అంటే స్క్రిప్ట్, డైరెక్షన్, ఎడిటింగ్, కెమెరా అన్ని పక్కన పెట్టేస్తే అందులో బలమైన అంశం స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ వైపుగా దాదాపుగా నేను కన్నా కలిసి దగ్గర ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. అండ్ ఈయన ఇండివిజువల్గా కొన్ని మూవీస్కి యాజ్ ఎ స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. ప్రజెంట్ హార్నబిల్ అని ఒక 3D యానిమేషన్ స్టూడియో ఉంది. ఆ స్టూడియోకి సెంటర్ హెడ్గా ఉన్నారు అండ్ యాజ్ ఏ సెంటర్ హెడ్గా మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో తను కేవలం ఈ రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఫ్రాన్స్ వెళ్ళొచ్చారు, తర్వాత సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు. అండ్ ఈ మంత్లోనే పండుగ తర్వాత కేరళ వెళ్ళారు. వెళ్ళొచ్చిన పర్పస్ కూడా చెప్పండి. ఈ ఫెస్టివల్ వెళ్ళింది కూడా ఫిలిం ఫెస్టివల్ గురించి మన ఇండియా నుంచి రిప్రజెంట్ చేశారు. రైట్, అంటే 3D యానిమేషన్ రంగంలో ఉన్న ఇంటర్నేషనల్ మార్కెట్ అన్న దాని మీద అనమాట. అండ్ మనకు నెక్స్ట్ గౌరవనీయులు శ్రీ వెంకట్ ఆర్ ప్రభు గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాం. గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం అందజేస్తుంది. ఫిలిం సొసైటీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగాలకు ఆయన ఫేస్ కనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఆయన చెప్పే మాటలు వింటే మాత్రం భవిష్యత్తులో మీరంటూ ఏంటి అని ఒక నిర్ణయానికి రండి. ఆయన చెప్పిన ప్రతి ఒక్క పాయింట్స్ తెలుసుకోండి. ప్రతి ఇయర్ మీకు చెప్తూనే ఉంటాం. సార్ చెప్పే ప్రతి ఒక్క పాయింట్ ని కూడా ఆయన మంచి చెప్తాడు, మీలో చెడ్డు చెప్తారు. కాబట్టి ఫర్దర్ మీరు వేసే స్టెప్ కోసం ఆయన చెప్పే మాటలు అమూల్యంగా ఉంటాయి. దయచేసి ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాటలు కూడా మీరు తప్పకుండా వినాల్సిన కోరుతున్నాం. సో ఇక మరి ప్రతి ఒక్క ఫిలిం డైరెక్టర్లు, ఫిలిం ప్రొడ్యూసర్స్, యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా కుతూహలంగా ఎదురు చూస్తుంటారు. నా సినిమా ఎలా ఉంది, నా సినిమా చూసిన తర్వాత జడ్జెస్ ఎలా ఫీల్ అయ్యారు. సో ప్రతి ఒక్కరిలో కూడా చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా చాలా బాగా చేసాము అని అనుకుంటాం. కొంతమంది చేసిన విధానాన్ని
వారి యొక్క గొప్పతనాల గురించి చెప్పాలి అంటే సార్ మాటల్లోనే చెప్తేనే బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి మీకు అర్థాలతో ఎవ్రీబడి ప్రేమతో ఆయన క్లాస్ కొట్టేద్దాం. సార్ అందరికీ నమస్కారం. ఇక్కడికి రాగానే నా చేతిలో బైక్ పెట్టేస్తే మొత్తం జరిగిపోతుంది అని అనుకుంటారు. కానీ వెనకాల చాలామంది ఉన్నారు. అంతమంది కలిసి కృషి చేస్తేనే ఇదంతా జరుగుతుంది. మేము దాదాపుగా ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి అనంతపూర్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో దాదాపుగా ఒక 4 సంవత్సరాల నుంచి మేము రావడం జరుగుతుంది. నేను జ్యూరీ మెంబర్గా. ఈ సంవత్సరం 6వ సంవత్సరం చాలా టఫ్ ఫైట్, చాలా టఫ్ కాంపిటీషన్ నేను చూసాను. ఇందాకే బయట రిపోర్టర్స్ అడిగితే చెప్తాను, మేము ఇదేదో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుంది, అంతకు మించి మనం చేయాల్సింది ఏం లేదు అనే తరహాలో కాకుండా ఇది ఒక అకాడమిక్ సంస్థలో ఒక ఫిల్మ్ మేకింగ్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి సంస్థ ప్రాక్టికల్ క్లాసులు నడిపిస్తే ఏ విధంగా తన విద్యార్థులకి మంచి చెడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తుందో అలాంటి ఒక అప్రోచ్ తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. మా ప్రయత్నం కూడా పూర్తిగా అదే విధంగానే ఉంది. కాబట్టి మేము చూసిన, మా దృష్టికి వచ్చిన స్క్రూటీనీలో మా దాకా వచ్చినటువంటి అన్ని షార్ట్ ఫిల్మ్స్ మేము చూసాం. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, అన్ని వైపుల నుంచి మానిటర్ చేసి ఇక్కడ మనం రాజమౌళి గారినో లేకపోతే ఇంకొకరినో పెద్ద పెద్ద దిగ్దర్శకులని మనం ఊహించుకొని స్క్రీన్ మీద కూర్చోవలసినటువంటి అవసరం లేదని మనందరికీ తెలుసు. కారణం ఏమిటంటే మనకున్నటువంటి యూత్ మొత్తం మట్టిలో మాణిక్యాలు. వాళ్లకు ఉన్నంత పాకెట్ మనీతో లేదా ఎవరైనా ప్రమోటర్స్తో చిన్న చిన్న బడ్జెట్లో వాళ్ళు కెమెరా అది ఇది తెచ్చుకొని దాంతో చేసేటటువంటి ఈ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సొంత శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకోవడానికి ఇది ఒక వేదిక మాత్రమే తప్ప నిజంగా వాళ్ళ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించుకోవడానికి ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేటివి పూర్తి స్థాయి సపోర్టింగ్స్ కాదు. కానీ వాళ్ళని మెరుగుపరుచుకోవడానికి మాత్రం ఇవి ఉపయోగపడతాయి. గొప్ప గొప్ప దర్శకులైన వాళ్ళు, గొప్ప నటులైన వాళ్ళు ఈ మధ్య కాలంలో నటులుగా దర్శకులుగా వస్తున్న వాళ్ళు చాలామంది షార్ట్ ఫిల్మ్స్ నుంచే వస్తున్నారు అనేది మనకి ఈ మధ్యలో సినిమా రంగాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అలాంటి ఒక వేదిక ఈ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి వస్తే మేము చాలా సంతోషిస్తాం. మేము చేసేటటువంటి కష్టం లేదు, మేము వెచ్చిస్తున్నటువంటి సమయం వెంకట్ కట్టా గారు కానీ, రషీద్ గారు కానీ, నేను కానీ, ఇంకా ఈ సంస్థకి బ్యాక్ బోన్స్గా వెన్నెముకగా ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. కాబట్టి ఓవరాల్గా చెప్తున్నది ఏమిటంటే మీరు ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్. 6వ సంవత్సరం వచ్చేటప్పటికి తొలి సంవత్సరంతో పోల్చుకుంటే షార్ట్ ఫిల్మ్స్లో క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్, అవుట్పుట్లో ఇంప్రూవ్మెంట్, ఏదైనా ఇక్కడ 2 ముక్కలు చెప్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా మీలో జరుగుతుంది అని సంవత్సరాల వారీగా చూస్తుంటే నాకైతే అనిపిస్తుంది. ఆ ప్రయత్నం మీలో ఉంది అని అయితే మేము నమ్ముతున్నాం. ఈ సంవత్సరం కొత్తగా దానికోసమే స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వెంకట్ కట్టా గారు వాళ్ళ తండ్రి గారి పేరుతోటి కట్టా సుబ్బారావు గారి పేరుతోటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మాలో వచ్చిన వీళ్ళందరినీ చూసిన తర్వాత మాకు వచ్చినటువంటి ఒక ఎగ్జైట్మెంట్, ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి అని నాకు అనిపించింది. కాకపోతే ప్రతిసారి ప్రతి చోట పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. కథా నిర్మాణంలో, దర్శకత్వంలో, నటనలో, ఎడిటింగ్స్లో, మ్యూజిక్లో ఎక్కడెక్కడైతే మనకున్న యూత్ తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలనుకుంటున్నారో అలాంటి ప్రతి రంగంలోనూ ఇంకా మెరుగుపరుచుకునేటటువంటి మీ ప్రయత్నాలు ఇంకా ఇప్పుడు చూసిన తర్వాత కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రధానంగా
మొదట్లో నేను కంప్లైంట్ చెప్పేవాడిని, ఆ కంప్లైంట్ ఇప్పుడు లేదు. హీరోలాగా మనం ఫీల్ అవ్వడం, మనం ఏదో పవన్ కళ్యాణ్ మనం హీరోగా ఇక్కడ నిరూపించుకోవడానికి కెమెరా ముందు నిలబడి మళ్ళీ మనం మహేష్ బాబునో పవన్ కళ్యాణ్నో ఇంకో ఎన్టీఆర్నో మనం ఇమిటేట్ చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? మనది ఇమిటేషన్ అవుతుంది తప్ప, అనుకరణ అవుతుంది తప్ప మనల్ని మనం రుజువు చేసుకోవడం ఉండదు అని మొదట్లో మేము ఫీల్ అయ్యేవాళ్ళం. అది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. యాక్టింగ్లో కొంత క్వాలిటీ కనిపిస్తోంది. మంచి నటులు ఇక్కడ ఉన్నారు, అనంతపురం పరిధిలో, అనంతపురం జిల్లాలో మంచి నటులు ఉన్నారు అనేటటువంటి భావన ఇప్పుడు ఖచ్చితంగా కలుగుతోంది. ఇప్పుడు బాధ్యత ఎవరి మీదకి వెళ్ళింది అంటే, ఎవరైతే ఔత్సాహిక దర్శకులుగా వస్తున్నారో వాళ్ళ మీదకి వెళ్ళింది బాధ్యత. నటుడు ఏ స్థాయిలోనైనా నటిస్తారు. నటుడిలోని గొప్పతనం వెలికి తీసేటటువంటి శక్తి దర్శకుడిలో ఉండాలి. కాబట్టి దర్శకుడిది ఎక్కువగా బాధ్యత ఉంటుంది. సినిమా కనుక గొప్పగా ఆడితే నటుడు అద్భుత అంటారు. సినిమా కనుక దెబ్బతింటే ఎవరాడు దరిద్రుడు సినిమా తీసింది అంటే ఎవరిని తిడతారండి? డైరెక్టర్ని తిడతారు. సినిమా గొప్పగా ఆడితేనేమో హీరోని పొగుడుతారు, సినిమా దెబ్బతింటేనేమో దర్శకుడిని తిడతారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది ప్రతి అంశంలో, కెమెరా దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి, కథ దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని కూడా పరిశీలించుకోవాల్సింది దర్శకుడు. కాబట్టి అమెచ్యూర్ ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే, ఇందాక నేను అన్నట్టుగా రాజమౌళి గారు లాంటి పెద్ద పెద్ద మేధావులు మనం ఇక ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కానీ మట్టిలో మాణిక్యాలుగా నేను ఒక గొప్ప మంచి దర్శకుడిగా ఎదగాలి అనేటటువంటి అబ్జర్వేషన్. తప్పులు చేయండి, మళ్ళీ తప్పులు చేయండి, మళ్ళీ తప్పులు చేయండి, కానీ తప్పులు మాత్రమే చేస్తూ ఉండద్దు. తప్పుల్లో నుంచి నేర్చుకుంటూ రండి. ట్రయల్ అండ్ ఎర్రర్. తప్పులు చేయటం, దానిలో నుంచి దిద్దుకోవటం, చేయటం, దిద్దుకోవటం. అక్కడి నుంచే మనిషి తనలో నుంచి తాను ఆవిర్భవిస్తారు. దర్శకులుగా, రచయితలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అందువల్ల ఉదాహరణకు నేను ఒక చర్చ చేశాను. కథ రాసుకోవడం కానీ, పాట రాసుకోవడం కానీ, కావ్యం రాయడం కానీ చాలా గొప్ప సృజనాత్మక శక్తికి పరాకాష్ఠగా, టాప్ లెవెల్ క్రైటీరియా, గీతురాయిగా పరిగణించబడే అంశాలు ఇవన్నీ కూడా. మనిషి యొక్క క్రియేటివిటీకి టాప్ లెవెల్ క్వశ్చన్ మార్క్స్ ఇవ్వండి. అలాంటి ఈ క్వశ్చన్ మార్క్స్లో ఈ మధ్య టెక్నాలజీ ప్రవేశించింది. ఏమిటా టెక్నాలజీ? కథ మనిషి రాయాల్సిన అవసరం లేదు. జీపీటీ, చాట్ జీపీటీ, ఏఐ టెక్నాలజీ. సో ఏఐ టెక్నాలజీ ద్వారా కథ పుట్టించవచ్చు అని ఏఐ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు, చాట్ జీపీటీని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు అధికారికంగా ప్రకటించుకుంటున్నారు. మా చాట్ జీపీటీ కథ రాసేస్తుంది, మా చాట్ జీపీటీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు కావాల్సిన వ్యాసం రాసిచ్చేస్తుంది, కావాల్సిన పాట రాసిచ్చేస్తుంది అని నేరుగా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు అని దాని అర్థం. నిజమా? రాయాల్సిన అవసరం లేదా? మనిషితో పని లేదా? ఉంది. యంత్రం యంత్రమే, ఎన్ని చేసినా యంత్రం యంత్రమే, మెషిన్ మెషినే. ఇటుకలు తయారు చేయమని యంత్రానికి ఇస్తే ఇటుకలు బెస్ట్ మంచి ఇటుకల్ని యంత్రం తయారు చేస్తుంది. హంపి విరూపాక్ష ఆలయం పైన శిల్పాలను తయారు చేయమంటే ఒక శిల్పం ఇస్తే ఆ శిల్పాన్ని 100 రకాలుగా 100 కాపీలు ముద్రిస్తుంది. కానీ కొత్త శిల్పాన్ని యంత్రం రూపొందించడం అసాధ్యం. దానికి మనిషి మాత్రమే కావాలి, దానికి మనిషి మాత్రమే కావాలి. మనిషిలోని మనసు, మనిషిలోని స్పందన. ఒక పువ్వు వికసిస్తే ఆ పువ్వుని నలుగురు 4 రకాలుగా చూస్తారు మనుషులు. పూసిన పువ్వుని నలుగురు 4 రకాలుగా చూస్తారు. ఎగిరే పావుడాన్ని మనుషులు నలుగురు 4 రకాలుగా చూస్తారు. ఒక మనిషిని తీసుకెళ్ళి, అరే ఈ పావురం కనిపిస్తుంది కదా, ఎలా ఉంది? ఈ పావురం నా ప్రేయసి దగ్గరికి, నా ప్రేమ సందేశాన్ని తీసుకెళ్ళడానికి కావలసిన ఆ అందం, ఆ చందం అన్నీ ఈ పావురంలో ఉన్నాయి అని ఒక ఫీల్ ఉంది.
అదే పవరాన్ని ఇంకొకరికి చూపించి ఎలా ఉంది పవరం, మంచి మసాలా దట్టిస్తే కోసి కూర వండుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్తుంది. ఈ వేరియేషన్ ఇతను ఎలా ఆలోచిస్తున్నాడు, ఇతను ఎలా ఫీల్ అవుతున్నాడు, ఈ వేరియేషన్ మిషన్ ఇవ్వగలదా, సాఫ్ట్వేర్ ఇవ్వగలదా, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇవ్వగలదా? కేవలం మనిషికి మాత్రమే అది సాధ్యం. అట్లని మనం టెక్నాలజీని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ మనం చేసే పనులకు కావాల్సిన సపోర్ట్. చాట్ జీపీటీని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. చాట్ జీపీటీ మంచి కథలు రాయడానికి కావాల్సిన సబ్జెక్ట్ పూర్తిగా మనకి ఇస్తుంది. దాన్ని రైటర్, దాన్ని కవి సొంతంగా సంపాదించడానికి 10 సంవత్సరాలు పట్టే సమాచారాన్ని ఒక్క క్షణంలో మన ముందు పెడుతుంది. దాన్ని మలుచుకునే బాధ్యత నీపైన ఉంటుంది. దాన్ని ఎలా వాడుకోవాలి సమాచారాన్ని అనే బాధ్యత మళ్ళీ నీపైన ఉంటుంది. కాబట్టి టెక్నాలజీని వద్దనుకోవాల్సిన అవసరం లేదు, మనిషిని వద్దనుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరినీ కలిపితే చాలా అద్భుతాలు సృష్టించగలుగుతాం. అందువల్ల మొత్తానికి నేను చెప్పేది ఏమిటంటే, ఎప్పటికప్పుడు మనలో ఉన్న హృదయ స్పందన, మానసిక స్పందన, మనం ఎంత ఫీల్ అవుతామో అంత అద్భుతమైనటువంటి కళాఖండాలు. ఎందుకంటే ఎప్పుడు గొప్ప గొప్ప రచనలు జీవితంలో కష్టాలు పడిన వాళ్ళ నుంచి మాత్రమే ఎక్కువగా రచనలు వస్తుంటాయి. జీవితంలో గొప్ప గొప్ప రచనలు చేసిన వాళ్ళ యొక్క జీవితాలను విశ్లేషిస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి ఆర్థిక కష్టాలు కావచ్చు, లేకపోతే ప్రేయసిక సమస్యలు కావచ్చు, లేకపోతే తరతరాలుగా వచ్చినటువంటి ఏదైనా అప్పులు కావచ్చు, ఏదైనా కానీ కావచ్చు. మనిషి యొక్క సమస్యల నుంచే కళ అనేది బయట వస్తుంది. కాబట్టి వాటిని విశ్లేషించుకుని కథ మనిషి జీవితంలో వచ్చబడుతుంది. 100 మంది 100కి 100 మంది పొద్దున 6 గంటలకు లేస్తారు, 7ంటికి బాగా ఎక్సర్సైజ్ చేసుకుంటారు, 8ంటికి చక్కగా టిప్ టాప్గా ప్రిపేర్ అవుతారు, 9ంటికి ఆఫీస్కి వెళ్తారు, సాయంత్రం 5 గంటల దాకా పని చేసుకుంటారు, 5 తర్వాత మళ్ళీ వచ్చి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ చూసుకుంటారు, 9 వరకు పిల్లలతో వాళ్ళతో వెళ్తూ ఆడుకుంటారు. ఇది బెస్ట్ లైఫ్ కావాలని మనం కోరుకుంటాం. కానీ ఇందులో కథ ఏమైనా ఉందండి? ఇందులో కథ ఏమైనా ఉందా? మనిషి కోరుకునేది ఈ జీవితం. ఈ జీవితం కోరుకుంటున్న మనిషికి జీవితం సంపాదించుకోవడం కోసం వెనకాల చాలా కష్టాలు పడుతుంది. అందులోంచి కథ పడుతున్నాయి. కాబట్టి కథని, మనిషిని, మనిషి జీవితాన్ని నువ్వు ఎంతగా అధ్యయనం చేస్తే అంతగా నువ్వు మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. ఇదివరకు సంవత్సరాలలో ప్రతి షార్ట్ ఫిల్మ్ని దేనికి దాన్ని విశ్లేషించుకుంటూ ప్రతి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన సూచనల ప్రకారం అయితే సంక్షిప్తంగా మొత్తానికి కలిపి కొన్ని మాటల్లో ప్రజెంట్ చేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే మొత్తం అన్ని చూసిన ప్రతి షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడినప్పటికీ కూడా ఎక్కువ టైం తీసుకోవడం, దానివల్ల కొంచెం ప్రాక్టికల్గా కూడా ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి అన్నీ చూసాం. అన్నిట్లో నుంచి వచ్చినటువంటి ఒక సంక్షిప్తమైన సందేశాన్ని, సమాచారాన్ని మీ ముందు ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు. సభాముఖంగా వారికి మరొకసారి గట్టిగా సరసాల ధనం అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇప్పుడు ఏదైతే వీళ్ళు జడ్జెస్ ఎవ్రీ ఇయర్ మనకి వీళ్ళే వస్తారు. ఎందుకు వస్తారు అంటే ఏదైనా కూడా క్లుప్తంగా చెప్పడం, చూసిన దాని విషయంలో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా హెల్తీగా ఉంటాయి. ఆ హెల్తీనెస్ ఎలా ఉంటుంది అంటే మనం ఫ్యూచర్లో నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలనేది మీకు చెప్పే ప్రతి ఒక్క మాటకు అర్థం అనేది తెలుస్తుంది. అలాంటి మంచి జడ్జిలు ఈరోజు మన కోసం ఉండడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళు ఏదైతే మనకి ఇప్పుడు రిజల్ట్స్ ఇస్తారో ఆ రిజల్ట్స్ ప్రకారంగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. సార్ మాట్లాడు సంతోషంగా ఉంటుంది అంటే మీరు వచ్చి మా ముందు నిల్చుంటే మేము చేసిన కష్టానికంతా కూడా మీరు పైకి వచ్చి 2 మాటలు మాట్లాడడం ఆ యొక్క విలువ అద్భుతం అని అనిపిస్తుంది అన్నమాట. సో కాబట్టి ఈరోజు ఇంకా గెస్టులు రాబోతున్నారు. సో గెస్ట్ రాగానే మనం ఒకరి తర్వాత ఒకరు మన లిస్ట్ అవుట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కేటగిరీలు మీకు బాగా తెలిసిందే. బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ మూవీ, సో అలాగే క్యాష్ ప్రైజెస్ కూడా కొన్ని నెలలుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో అలాంటివన్నీ కూడా ఇప్పుడు కాసేపులో స్టార్ట్ అవుతాయి. ముందుగా మనం స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు అవార్డ్స్ ప్రకటించబోతున్నాం కాబట్టి మరి కాసేపట్లో మరి అందరికీ శుభం చేకూరాలి, అందరూ కూడా చక్కగా బెనిఫిట్ పొందాలి.
అందరూ కూడా మంచి ఆనందంగా మంచి గుడ్ ఫీల్ తో వెళ్ళాలనేది ఒక మా సంకల్పం. సో దానికని మన ప్రేయర్ సాంగ్ తో ఈ కార్యక్రమాన్ని మధ్య ప్రారంభిద్దాం ప్లీజ్. సో మరి ప్రేయర్ సాంగ్ పాడడానికి ఎవరు వస్తున్నారు? సాత్విక్. సో మార్నింగ్ పాడిన అందమైన పాటతోనే చాలా మంది మర్చిపోయాము. అతని పేరు కూడా మర్చిపోయాము, అంటే అర్థం మర్చిపోయాము అనమాట. సో మన కోసం సో ఒకసారి క్లాస్ కొట్టండి. మాట్లాడుతున్నాం దీక్షా సాంగ్ గురించి. సో దీక్షా సాంగ్ ప్రేయర్ సాంగ్ పాడబోతుంది ప్లీజ్. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమ గురుదేవా మమ పాపమ గురుదేవ. మమ తాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా. జలజ నయన వివిన ముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా. విబుధ వినుత పద పద్మా. మమ పాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా. మమ పాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. జనన మరణ భయహారీ. మమ పాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా. మమ పాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా. సర్వలోక శరణా. మమ పాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా. అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి భుజాల. విదలిత సురరి భుజాల. మమ పాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా. భక్త వైర్యమిహ భూరి కర్ణుయా పాహి భారతీ తీర్థం. పాహి భారతీ తీర్థం. మమ పాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా. మమ పాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ పాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా. మమ పాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా. మమ పాపమ గురుదేవా. మమ పాపమ గురుదేవా. ప్రార్థన గీతం వరకనే బాగుంటుంది, కానీ ఏదో సినిమా పాటలాగా చాలా అందంగా పాడింది అనమాట. గురువును స్మరిస్తూ గురుదేవుల స్మరిస్తూ వారి ఆశీస్సులు కోరుతూ పాడుకునే పాట ఇది. సో చాలా అద్భుతంగా పాడొచ్చిందని మరొకసారి గట్టిగా చెప్పడం మీ ఆశీస్సులు అండి. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్. సో పాట అయిపోయింది, ఆట ఏమైనా ఆడిస్తారా? ఎస్, మాట పాట ఆట. మీరా నేనా? మీరు ఆటనేది నేను చాలా చష్మా చేసేసారు, ఎలాగో చష్మాస్ పెట్టుకున్నారు. సో ఎవరిని చేస్తారు? సోను చాలా చష్మా పాట.
fight. नकली से न करे तू करे जब तक है हम छू. क्या हो गया? అయిపోయింది సాంగ్. అదే ఇంత తొందరగా ఇంకా వెయిట్ చేస్తున్నా వస్తుందని నేను ఇంకా పాట చేస్తూ ఉంటుంది అని చెప్పి సో ఒకసారి ఆ ఎనర్జీ కోసం క్లాస్ ఎందుకంటే వాళ్ళు చేయాలి పిల్లలు నా కోసం వచ్చి చేయడం అది కూడా డైరెక్టర్ కోసం తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇంకొక పర్ఫార్మెన్స్ వెళ్ళిపోదాం. సో ఆ తర్వాత మనం ఎలాగో రెగ్యులర్ గా వెళ్ళిపోతాం. ఆ తర్వాత నో టైం ఓన్లీ అవర్స్ ఉన్న టైం వాళ్ళ కోసం ఇచ్చే కళను తీసి వెలికి తీసి పలికించగలిగే కళాకారులు ఉన్నారనేది ఇప్పుడు మనకు అర్థమైంది. కళాకారులు అంటే నిజంగా ఏ కళలో లేదు చెప్పండి. అనంతపురంలో ఎన్నో కళలు అన్ని కళలు ఉదయం నుంచి చూస్తున్నా. సాహిత్యంలో చూసాము, చాలా మంది రచయితలు వచ్చారు, సో డాన్సర్లు వచ్చారు, సింగర్స్ వచ్చారు, చతుషష్ఠి కళలు అన్ని కూడా ఇక్కడే ఈ వేదిక మీద మార్నింగ్ నుంచి చూసాము. సో అనంతపురం అంత కళలకు నిలయం ఉంది అంటే ఇలాంటి పెద్దల ఆశీర్వాదాలు అనమాట. ప్రతి ఒక్కదానికి ఇంత మంచి ప్రోగ్రామ్ పిల్లల మీద అడిషనల్ స్పీకర్ రాగలిగారు. కళాకారుల కళాకారుల పట్ల గౌరవించడం అనేది వాళ్ళకి ఆయనకు ఉన్నటువంటి సంస్కారం. ఎందుకంటే ఆయన వచ్చారంటే మాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం మన వాళ్ళగా ఒక చోట చేసుకోవడం కాదు, మనం చేసే ముందు ప్రముఖుల ముందు చేస్తే పొందే ఆనందమే అమితానందం. సో గారు ఆ జ్యూరీ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత వారి యొక్క విలువైనటువంటి సందేశాన్ని వినడానికి కూడా చాలా మంది ఆయన మాటలు అంత అద్భుతంగా ఉంటాయి. సో మనం రెడీ అయిపోయి అదే ట్రెడిషనల్ గా వచ్చింది రా బిడ్డ, పొద్దున ఎలా వచ్చింది ఇప్పుడు ఎలా వచ్చింది. సో చూద్దాం ఏ పాట చేసేస్తుందో మరి.
ఊపిందంటే ఇంకొకసారి క్లాస్ కొట్టాడు రా బాబు. అమ్మాయి అదే ఏదైనా ఒక పర్ఫార్మెన్స్ చేసినందుకు ఆగిపోయే పర్ఫార్మెన్స్. సో ఇంకొక చిన్న పర్ఫార్మెన్స్ ఉందంట బాబు. ఉందా? ఓకే ఓకే. కూడా వారు అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగారు అనేది వారు వచ్చేసి ఉదయం మనం చూసామండి. రమేష్ గారు పుస్తకావిష్కరణ చేశారు. నా కంఠం కమ్మని కంఠం నాకు లేదు అన్న పుస్తకావిష్కరణ చేశారు. సో వారిని చూసి నేను నిజంగా మిమ్మల్ని చూసి నేను మోటివేట్ అవుతున్నాను సార్. అంటే ఒక కళా పిపాసకుడు ఎలా ఉండాలనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే సునీత గారు, సో దీంతో పాటుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన గెస్ట్ ఒక ఫోటో కావాలి. ఎందుకంటే ప్రెస్ మీడియా వాళ్ళు అడుగుతున్నారు ఫోటో పంపించమని చెప్పి. గెస్ట్ మనం ఒకసారి బయట తీసుకున్నాం. మాట్లాడిన తర్వాత మాట్లాడిస్తాం సార్. ఫస్ట్ ఒకసారి నాది నా వాళ్ళు మంచి వ్యక్తి మా అర్చనేశ్వరి గారు అనంత గారు సార్. వెల్కమ్ సార్. సో ఇంకా మా గెస్ట్ అందరూ కూడా ఒకసారి పైకి వచ్చేస్తే కమదురి షేక్ నబీ రసూల్ గారు, కోట బాలన్న గారు, పొన్నూరప్ప గారు, సామ్ స్వరూప్ గారు, నెక్స్ట్ విజయ్ సాయి గారు సార్, కృష్ణమూర్తి గారు, కేవీ రమణ గారు, సూర్యనారాయణ గారు ఉన్నారు సార్. ఓకే, డాక్టర్ అక్బర్ గారు వెల్కమ్ సార్. ఏజీ అనిల్ కుమార్ రెడ్డి గారు, జాకిర్ సార్ ప్లీజ్ వచ్చేది, పొన్నూరప్ప గారు, జాకిర్ హుసేన్ గారు, సో విజయ్ కుమార్, కత్తి విజయ్ కుమార్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సుధాకర్ గారు, డాక్టర్ మురళీధర్ గారు, ఏజీవి రెడ్డి గారు, వీర రాఘవరెడ్డి గారు, రమేష్ రాయల్ గారు, జిఎం సురేష్ గారు, సో అలాగే మన జూలీ పర్సన్స్ కూడా రావాలి బైక్ ప్లీజ్. జూలీ పర్సన్స్ కూడా, సో వెంకట్ కట్టా గారు అండ్ వెంకటేశ్వరరావు గారు ప్లీజ్ సార్. ఒక్కసారి వేదిక మీద మన గెస్ట్లు అందరూ ఉన్నారండి. మన కోసం మనల్ని ఆశీర్వదించడానికి, మనకు తగు సూచనలు చేయడానికి, మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి మరి వారందరూ ఇచ్చేసారు. ఒకసారి చెప్పండి ప్లీజ్. సో ఎందుకంటే మనకు ప్రెస్ మీడియా అనేది చాలా రెస్పెక్టబుల్ మీడియా. సో ప్రెస్ మీడియా వాళ్ళకి ఏంటంటే అర్లీగా ఫోటో పంపించాలనే వాళ్ళ కోరిక. అందుకోసమని గెస్ట్ అందరూ కూడా ఒకసారి మనం చూసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఒకసారి అందరూ కూడా మంచి ఫోటో. ఇంకా గెస్ట్ కూడా కొంతమంది వాళ్ళతో కూడా కూర్చొని వచ్చాము. తెచ్చుంటే సరిపోతుంది సార్, ఎక్కువ ఇదే సార్. చక్రవర్తి సార్ గారు ప్లీజ్. ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇది ఒక స్పెషల్ ఉందా రషీద్ ఇక్కడ ఉన్నాడు. Thanks to all, sir. Please. So song change करो please. మైక్ ఏ బద్దలవుతుంది, స్పీకర్ ఏ బద్దలవుతుంది. పొట్ల కింద దూకినట్టు పోలే అమ్మ జాతరలో పొత్త రాజు ఊగినట్టు సాము చేసినట్టు గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిగినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 నాటు
లోపలున్న పానమంతా కుటుంబకురాడేలా ఇంకేదో సరాసరి నాటు 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 వాడి మొహంలో ఆనందం చూద్దాం. అమ్మాయిలు మేకప్ వేసుకోవడానికి గంట తీసుకుంటారా? ముందే చెప్పాల్సింది జోడి కోసం. సో మనం ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఒక మంచి ఏవి చూద్దాం. ఆ ఏవి తర్వాత ఏవి ప్లీజ్ లైట్స్ ఆఫ్. Basha Sheikh is the founder and CEO of HD Vision India, a film production company, as well as the founder and president of the Anantapuram Film Society. He conducted the 5 national level Ananta Shorts Film Festival every year in January for 18 categories of awards for talented young people. He won the AP State Best Tourism Film Award winning Ananta Vaibhavam, historical documentary film based on Anantapuram district under the banner of HD Vision India. Presented by Intact Anantapuram chapter, produced by Anantapuram Film Society in 2018. He is the director of the Telugu children's feature film, The Little Stars, under the banner HD Vision India, produced by Ibrahim Sheikh. నన్ను చదివించడానికి ఎవరిని పంపిస్తావో ఏమో. ఎవరెస్ట్ ఎంతకన్నా నీ ముందు చాలా చిన్న ప్రియాకి నువ్వే హీరో తీటాడు నీకు నువ్వే ఒక పాసల్ ఎక్చేసిన భాష చరిత్రకి రాసే తమదులి పాడు. In 2015, he started his film career into Tollywood in 2002 and worked as an assistant and associate director and scriptwriter for several Telugu films like Nike Manasichal, Shivaram, Harihara, Mogal Chakravarti,
Meenakshi and Kashi Patnaam Jodharababu. He worked for Bollywood in 2005 as an assistant director for the films like Hamari Beti, directed by A.K. Bedi, produced by Suresh Productions from Hyderabad, and Dil Pe Likha Hai Tera Naam from Mumbai. He worked as a translator for Shambho Shankara and Jai Santoshi Ma from Telugu to Hindi for Golden Recording Studio, Mumbai in 2007. He worked as an associate director for the Malayalam feature film Umma, the Mother in 2009. He worked as a scriptwriter and associate director for a Kannada movie called I, Panchabhutalu in 2010. He started his Vision India, an ad agency, in 2008 and worked on 7 television ads for his credit from 2006 to 2016. He worked on and produced 100 plus national and international short films and documentaries and achieved many awards and rewards as a producer, director, cinematographer and editor. He conducted more than 20 plus script to screen digital filmmaking workshops from 2010 to date in all over the districts of Andhra Pradesh and Telangana state. So this is the AB's Rashid గారి గురించి తెలుసుకోవాలని. సో ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి ఒక అద్భుతాలు చేస్తున్నారంటే తనతో పాటు నలుగురు నడవాలని, నలుగురు మంచి బాటలో నడవాలని, ప్రతి ఒక్కరికి గుర్తింపు రావాలని ఆయన చేస్తున్నటువంటి ఆ విశ్వ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఫిల్మ్ ఫెస్టివల్ మనం చేస్తున్నాం. సో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది మనం ఎంకరేజ్మెంట్ చేయడం కోసం మాత్రమే మేము చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంటుంది, ఆ ప్రతిభ చూపించడానికి ఇది ఒక మంచి స్టేజ్ అని మా ఉద్దేశం. సో రషీద్ గారు తను డైరెక్టర్ అయ్యారు, తనే చేసుకుంటే వెళ్ళొచ్చు, తనకు వచ్చిన ఆఫర్స్ తనే చూసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ అలా వెళ్ళకుండా అనంతపురంలో ఉన్నటువంటి డైరెక్టర్స్ కూడా మంచి వాల్యూస్ ఇవ్వాలని ఎంతో మంది డైరెక్టర్కి తనకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, తను వాళ్ళతో పాటు నడుస్తూ ఇప్పటివరకు చాలా చేశారు. సో ఏదైనా కూడా అనంతపురం టాలెంట్ బయటకు తీసుకురావడం అనేది మా ఇద్దరి ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా స్పోర్టివ్గా తీసుకోండి. విన్ అనేది కాదు, మీరు ఇక్కడ వచ్చి మాతో పాటు కలిసారంటే ఇది ఒక ఇంటరాక్ట్. అంటే మాకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మా సొసైటీ ద్వారా మీకు చేయాల్సినటువంటి ఎలాంటి కార్యక్రమం కూడా మేము ముందు ఉంటాం. సో మీకు ఏదైనా లొకేషన్స్ కావాలన్నా, మీకు ఆర్టిస్టులు కావాలన్నా, మీకు కావాల్సినటువంటి ఎలాంటి ఇప్పుడు పర్మిషన్ కావాలన్నా కూడా మనం సార్ మన అర్చనేశ్వర సార్ని అడగచ్చు. సార్ మాకు కూడా పర్మిషన్ కావాలి సార్, మాకు ఇవ్వాలని. సో ఎందుకు వాళ్ళు ముందుకు వస్తారంటే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి వాళ్ళు చేస్తున్నటువంటి హెల్ప్. సో కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మనం కేటగిరీలోకి వెళ్ళిపోవడం పెట్టాలి. సో మాకు ఫస్ట్ కేటగిరీ. సో రమేష్ గారు వెల్ సెట్ అండి, చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా ప్రతి ఆర్టిస్ట్కి కావాల్సింది ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్, ఒక స్టేజ్. ఆ స్టేజ్ ఇక్కడ కావాల్సినటువంటి అన్ని వసతులను సమకూరుస్తున్నారు రషీద్ గారు తన ప్రయాణంలో. సో మరి ఈ రోజు అవార్డు కేటగిరీస్ ని అనౌన్స్ అయిపోతున్నాం. సో బెస్ట్ స్టోరీ అండ్ డైలాగ్. సో అంటే ప్రతి ఒక్క స్టోరీకి ఆ స్టోరీ తగ్గట్టుగా డైలాగ్ రావడంలో వారికి వారే సాటి అనిపించుకున్నటువంటి వ్యక్తిని మనం అనుకుంటున్నాం. సమాజంలో సమాజానికి తగ్గట్టుగా సామాన్య మానవుడు కూడా ఎదుటి మనిషిని ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలని, తప్పును తప్పుగా చూపించాలని, సమాజంలో ఒక మంచి మార్పు వస్తే అందరూ బాగుంటారని, ఇంట్లో ఒకరు బాగుపడితే ఇల్లంతా బాగుంటుంది అన్నట్టుగా ఊర్లో ఒక ఏరియా బాగుపడితే అన్ని ఏరియాలు బాగుంటాయని తన తండ్రి గారి పేరు మీద వచ్చినట్టు ఆ ఏరియాని, ఆ ఏరియాలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ని, అక్కడ ఉన్నటువంటి ఎలాంటి ఎంత క్లీన్ చేసి పెట్టారంటే నిజంగా ఒక్కసారి ఆ ఏరియాకి వెళ్తే తెలుస్తుంది. నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఆ వ్యక్తి ఎవరు మీకు బాగా తెలిసే ఉంటుంది. డిస్కవరీ ఛానల్ ద్వారా ఎంతో మందికి దగ్గర చేసుకుని ఇది నాది, నా వాళ్ళు, అనంతపురం నాది అని అనంతపురాన్ని ఇంటి పేరుగా పెట్టుకున్నటువంటి అనిల్ కుమార్ గారిని వేదిక మీదకి వచ్చి ఆ ఫస్ట్ అనౌన్స్మెంట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వచ్చినాం. అలాగే మనిషిగా జనాల్లో మనం అనుకునే మంచి వ్యక్తి, రాజకీయ నాయకుడిగా కాదు సమాజ సేవకుడిగా మన ముందు ఉంటూ ఈ రోజు కొగటం విజయ భాస్కర్ రెడ్డి గారు అంటేనే తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. సో మీ అందరి కరతాంతరంతో ఆయనకు స్వాగతం పలకాల్సిందిగా మనస్ఫూర్తిగా కూర్చున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు డిప్యూటీ మేయర్ కొగటం విజయ భాస్కర్ రెడ్డి గారు. ప్లీజ్. సో గౌరవనీయులు శ్రీ విజయ భాస్కర్ రెడ్డి గారికి స్వాగతం. అనిల్ కుమార్ ఏదైనా కూడా అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇంతటి నేను ఆయన గురించి చెప్పాల్సిన లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ అందరికి తెలిసి ఏంటి అనేది. సో ఏదైనా కూడా ఆయనలో ఉన్నటువంటి ఓ మంచి ఎదురు మనిషిని మంచి అనిపించుకునే
ఆ తత్వం నిజంగా చాలా బాగుంటుంది. సో కాబట్టి మొదటిది కంబతూరి షేక్ నబీల్ గారిని మీటింగ్ పెట్టి స్వాగతిస్తున్నాం. అలాగే స్వాగతం సుస్వాగతం అందజేస్తున్నాం. ఓకే సార్. సో కాబట్టి ఫస్ట్ మన కేటగిరీ వచ్చి చాలా మంచి కేటగిరీ. ఎందుకంటే ఒక సినిమా బాగుంది, ఒక సబ్జెక్ట్ బాగుంది అంటే ఆ డైలాగ్ కి ఉన్నటువంటి పవర్, అలాగే ఆ స్టోరీకి ఉన్నటువంటి సత్తా, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయో తెలుసుకోవాలంటే సో అనిల్ గారి కవర్ ఓపెన్ చేసి నాకు ఇస్తే మేము అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే మాకు ఎవరైనా తెలిస్తే ఆ సస్పెన్స్ దీని గురించి క్రియేట్ చేశాను. అది నడిపించి వాళ్ళకి ఇచ్చేసాను కదా, మా వాళ్ళు చెప్పి అంటారు అన్నమాట. అలా కాదు, మీరు చెప్పారంటే నేను అనౌన్స్ చేయడం లేదు కానీ బెస్ట్ డైలాగ్స్ అండ్ స్టోరీ, బెస్ట్ స్టోరీ అండ్ డైలాగ్స్. అంటే ఈ ఊర్లో కథలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇతను ఎవరికైతే ఇది వస్తుందో ఇతను దయచేసి రాజకీయాల్లోకి చేరాలని నా మనవే. అఫ్ కోర్స్ డైలాగ్ రైటర్ అంటే ఈ ఫంక్షన్ హాల్లో ఒక ఆయన ఉన్నాడు, ఒక తీవ్రవాది, ఇప్పుడే ఎంటర్ అయినారు, తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకొని. సో ఆయన్ని మించి డైలాగులు చెప్పేవాళ్ళు నేను ఇప్పుడు దాకా విన్నాను. మామూలుగా ఏ సభలో పోయినా కానీ అయ్యా మీరు నాకు మైక్ ఇచ్చేటట్టుంటే ఆయన కన్నా ముందు ఇవ్వండి, ఆయనకి ఇచ్చిన తర్వాత అంతా సునామీనే. ఆ సునామీ తర్వాత మనం ఏం మాట్లాడినా ఎవరికి ఏం అర్థం కాదు. సో అదే విధంగా నేను ఆల్మోస్ట్ ప్రతి ఫిలిం ఫెస్టివల్ కి రషీద్ ఆర్గనైజ్ చేసేదానికి వస్తాను. కానీ ఈరోజు ఈ ఫిలిం ఫెస్టివల్ ఇంకా వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నేను మామూలుగా నా గురువు సమానులు, మహోన్నతమైన వ్యక్తి, ఎన్నో మొక్కలను, కొన్ని వేల మొక్కలకి జీవం పోసి దానిని చెట్లుగా చేసిన ఒక మహనీయుడు సార్ హనుమంతు గారు. హనుమంతు గారు ఇక్కడ ఉండడం నిజంగా నాకెంతో ఎంతో సంతోషం. కేవలం మొక్కలనే కాకుండా పిల్లల్ని ఏ విధంగా కరెక్ట్ మార్గంలో పెట్టాలా అనే దాని మీద ఆయన అహర్నిశలు చేస్తున్న కృషి. అదేవిధంగా మీలో చాలా మందికి తెలియంది అసలు హనుమంతు సార్ గారి మీదే మీరు ఒక ఫుల్ ఫీచర్ ఫిలిం తీయచ్చు. ఆయన జీవితం అంత స్ఫూర్తిదాయకం. అంటే చిన్నప్పుడు హనుమంతు గారు, సార్ మీ పర్మిషన్ తో ఇది నేను చెప్తున్నాను, చిన్నప్పుడు హనుమంతు గారు వాళ్ళ తల్లి గారు ప్రతిరోజు భిక్షాటన చేస్తూ ఆ విధంగా హనుమంతు గారిని చదివించి ఈ రోజు ఏఎస్పీ అయ్యారు హనుమంతు సార్ గారు. సో ఆయన జీవితంలో మీరు ఒక 2 గంటల సేపు లేకపోతే 1 గంట సేపు హనుమంతు సార్ తో కూర్చుంటే మీరు బ్రహ్మాండమైన ఒక ఫీచర్ ఫిలిమో ఒక షార్ట్ ఫిలిమో తీసి ఎవరైనా సరే ఇక్కడ ఉన్న టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ లో హనుమంతు సార్ మీద ఎవరు ఫీచర్ ఫిలిం తీయాలన్నా లేక షార్ట్ ఫిలిం తీయాలన్నా ఏ విధమైన ఫిలిం తీయాలన్నా ప్రపంచానికి చెప్పేది. దానికి నేను ఇక్కడ నిర్మాత అన్నాను కానీ హనుమంతు సార్ కథ ప్రపంచానికి చెప్పడానికి నా వంతు సాయంగా నేను ముందుండి వాళ్ళని నడిపిస్తాను. సో హనుమంతు సార్ పర్మిషన్ కూడా తీసుకోలేదు, కానీ సార్ కథ సుమారు నాకు తెలుసు కాబట్టి మిగతాది మసాలా యాడ్ చేసేసి మనం రిలీజ్ చేసేయచ్చు. సో ఇట్స్ రియలీ ఎ స్పెషల్ అకేషన్ సార్. హనుమంతు సార్ లాంటి గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉండడం, అదే విధంగా ఎందరో పెద్దలు ఇక్కడ ఉండడం, అలాగే ఏ కార్యక్రమం అయినా ఆ కార్యక్రమానికి పవిత్రత అమ్మ వస్తే అయిపోతుంది. అమ్మగారు ఏ కార్యక్రమం అయినా తీసుకోండి, అమ్మ వచ్చినారు అంటే ఇట్ బికమ్స్ ఎ డివైన్ ఇంటర్వెన్షన్, ఇట్ బికమ్స్ ఎ వెరీ డివైన్ ప్రోగ్రామ్ మాత్రవుతూ ఉంటుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంత ఎందుకు మాట్లాడానంటే నా చేత అనౌన్స్ చేపిస్తా ఉండేది బెస్ట్ డైలాగ్స్ అండ్ స్టోరీ కాబట్టి. సో డైలాగ్లు చెప్పేస్తాను, స్టోరీలు చెప్పేస్తాను. సో ఇది రమేష్ గారే సస్పెన్స్ క్రియేట్ చేస్తారంట, చేయండి, చేసి నబీల్ రసూల్ సార్ అనౌన్స్ చేస్తారు. థ్యాంక్స్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక ఆయన చెప్పిన ప్రతి మాటలు అక్షర సత్యం. సో నిజాన్ని నిర్భయంగా మాట్లాడేది మా అనిల్ కుమార్ గారు. సో కేటగిరీ వైజ్ వచ్చాయండి చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయి. వాటిలో సన్నజీవం మరి ఒక సినిమా, అంటే పేరులోనే ఒక అద్భుతం ఉంది, అది చాలా బాగుందని చాలా ఉన్నాయి కేటగిరీస్. కేటగిరీలో మనం ఎవరు అనేది మనం తర్వాత చెప్తాం.
తను వచ్చానంట అంటే టైటిల్ బాగుంది, మరి డైలాగ్ ఎలా ఉంటుందో లేదు. సో తను వచ్చానంట అనే ఒక మంచి షార్ట్ ఫిల్మ్ వచ్చింది, అది కూడా చాలా బాగుంది. తర్వాత మహాప్రస్థానం, పేరులోనే ప్రస్థానం ఉంది, మరి ఆ డైలాగ్ లో ఎంతమంది ప్రస్థానం ఉన్నాయో మనకైతే తెలియదు. సో జడ్జెస్ ఏదైతే చెప్తారు. సో తర్వాత ఇంకొక సినిమా టైటిల్ మాత్రం చాలా బాగుంది, నా మనసు నీదేమో నీదేమో ఓకే నీదా అంటే అదే కోసం అయిపోయినట్టు. సో మరి ఏమైందో దీని గురించి మాత్రం ఇలాంటి 4 కేటగిరీస్ వచ్చాయండి మన యొక్క బెస్ట్ డైలాగ్ అండ్ స్టోరీలో. సో దీంట్లో ఏది విన్ అయింది అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇంత సేపు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు అనుకోవడం కాదు, ఏదైనా కూడా హార్ట్ బీట్ లాంటిది డైలాగ్ స్టోరీ. సో అలాంటి డైలాగ్ స్టోరీ దేనికి మనం ఈ రోజు అవార్డు ఇవ్వబోతున్నామో ఎనీబడి గెస్? ఆల్రెడీ ఎవరైనా చూస్తుంటారు ప్రీవియస్ షోస్ లో. ఎనీబడి గెస్? నో. సరే ఫస్ట్ నుంచి ఎందుకు టెన్షన్ పెట్టడం. సో సార్ గారి యొక్క పేరు అనౌన్స్ చేస్తే చాలా బాగుంది. నా మనసు వావ్. బెస్ట్ స్టోరీ అండ్ డైలాగ్. సో డైరెక్టర్ గారు రావచ్చు, టీం ఎవరైనా ఉన్నారా? డైరెక్టర్ ఉన్నారు. మీ టీం ఎవరైనా ఉన్నారండి? రండి ప్లీజ్. నా మనసు నీదాయి. సూపర్ టైటిల్. సో ఎవరిబడి లెవెల్ ప్లీజ్. ఒక మనిషి తను ఏదైతే అనుకున్నాడో అది సాధించాడు అన్నప్పుడు ఆనందం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. డైలాగులు సబ్జెక్ట్ అంత అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చాడు, అంత మంచి డైలాగ్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పెక్ట్ చేశారా మీరు? సో ఒకసారి మైక్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఊహించారా అవార్డు వస్తుందని? అవార్డు కాదు కానీ నాకైతే మాత్రం ఏదో ఒకటి రావచ్చు అనుకున్నారు. ఏదో ఒకటి రావచ్చు అనుకున్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ కి మనం హ్యాపీ చెప్పాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి చప్పట్లతో మీకు అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ కేటగిరీ. సో ఇలా ఒకటి తర్వాత ఒకటి చాలా ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. సో నెక్స్ట్ కేటగిరీ ఏదండి? బెస్ట్ కామెడీ. కామెడీ. యా ఓకే. అంటే అది లేకపోతే ఏది కూడా రక్తి కట్టించదు అనే విషయం తెలిసిందే. అంటే కామెడీ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మరి ఉదయం నుంచి మీరు కామెడీ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు స్టేజ్ అంతా రక్తి కట్టించింది. నాకు ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఒకను అలాగే ఉంటుంది, సిద్ధోత్సవం నాన్నగారు. సో అలాగే ఉంటుంది, చూసుకోవడానికి అనిపిస్తుంటుంది. సో కాబట్టి చక్రవర్తి గారితో పాటు తోట భావన గారు వస్తున్నారు. సో రెడీ సార్. సో ఏంటంటే ఈ కేటగిరీ కూడా చాలా బెస్ట్ కేటగిరీ. అంటే ఇంకో విషయం చెప్పాలంటే జబర్దస్త్ వచ్చిన తర్వాత కామెడీ ఆర్టిస్ట్ చాలా మంచి వాల్యూ వచ్చింది. ఎందుకంటే ఆ జబర్దస్త్ ద్వారా మనం అందరం కూడా బాగా సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాం. సో చెప్తాను, ఆయన మంచి ఫౌండేషన్ అంటే మనం ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జనాలకు సంబంధించి జనాలను మెప్పించేలాగా ఎన్నో కార్యక్రమాలు చేసిన చక్రవర్తి గారు మన ముందు ఉన్నారు. సో మంచి మంచి అవార్డ్స్ కూడా ఇస్తారు. అవార్డు కార్యక్రమాల్లో కూడా మా వాళ్ళు చాలా మంది పాల్గొన్నారు. నెక్స్ట్ టైం మనం కూడా వెళ్తాం సార్తో పాటు. సో మనం అనే పేరులోనే ఉంది మనం మన వాళ్ళు అనడం. సో ఇప్పుడు మరి ఎవరు బెస్ట్ కామెడీ అనేది సార్ ఒకసారి పేరు అనౌన్స్ చేస్తారని చూద్దాం. సరే, కామెడీ అనగానే అందరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు చాలా వరకు కామెడీ జోన్స్ వచ్చాయేమో. సో దీంట్లో మరి మేడం మీరు ఒక్కొక్క పేరు అనౌన్స్ చేసి చెప్తారు. మరి మీకు చాయిస్ పర్లేదా? నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నారు కదా, నెక్స్ట్ ఉంది అది చెప్తాను. ఓకే. సో మూడు ముక్కల ఆట అనేది ఒక మంచి కామెడీగా వీళ్ళు అనుకున్నారు. అంటే 3 కేటగిరీస్ ఉన్నాయండి. తర్వాత నువ్వేనా జతగా ఉన్నారు కదా, నువ్వేనా జతగా. ఓకే, నువ్వేనా జతగా ఉంది. తర్వాత కిటికిటి ఇప్పుడు 80 స్కిట్ అంట. సో ఇది కూడా ఉంది, ఇది కూడా కామెడీ జోనల్ కిందకి మనం తీసుకుంటున్నాం. సో ఇలాంటి 3 కేటగిరీలు ఉన్నాయి. ఈ 3 కేటగిరీలో ఏది మన బెస్ట్ కామెడీ అవార్డు వస్తుందో ఎనీబడి ఎక్స్పెక్ట్? అంటే చాలా మంది చూసిన వాళ్ళు ఉంటారు కదా, గెస్ చేశారా ఎవరైనా? సో
ఉత్కట్టగా ఉంటుంది మరి ఇప్పుడు మీరు అనౌన్స్ చేస్తున్నారు. మూడు కూడా చాలా డిఫరెంట్ కదా, మూడు సబ్జెక్ట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో కాబట్టి ఏది అనేది సార్ అనౌన్స్ చేస్తారు. బెస్ట్ అవార్డ్ గోస్ టు కిటికిటి. ఉన్నారా మా సబ్జెక్ట్ ఎవరైనా తీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం సో ఏదైతే జోనల్ కాంపిటీషన్ వచ్చిందో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. సో వాళ్ళకి మనం పోస్టర్ ద్వారా పంపించగలుగుతాం, లేదు వాళ్ళు తీసుకుంటారు, మనం పంపిస్తాం. సో నైస్, ఒకసారి క్లాస్ కొట్టేద్దామా ప్లీజ్. సో చాలా మంది ఇచ్చేసారు, అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూర్చోవాలి. అలాగే మా అశోక్ జ్యోతి కూడా వచ్చారు, వచ్చి కూర్చోవాల్సింది మనస్ఫూర్తిగా వచ్చినాం ప్లీజ్. సార్ ఎలా అనిపిస్తుంది మా ఈవెంట్? అంటే మీరు కూడా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు, మంచి మంచి అవార్డ్స్ ఇచ్చి ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తుంటారు, సామాజిక సేవ చేసే వాళ్ళకి ఎంతో మందికి ఇస్తుంటారు. సో ఇది ఒక ఫిలిం జోనల్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ జోనల్ మేము అనుకుంటున్నాం. సో మా ప్రోగ్రామ్ వచ్చి మీకు ఎలా అనిపిస్తుంది? చూస్తూ ఉన్నాను అశ్విన్ సార్ గారి సింగిల్ హ్యాండ్గా ఇంతమందిని క్యాలెక్ట్ చేసి 3 రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచి వచ్చిన చేసి గత 5 రోజుల నుంచి చాలా కృషితో జ్యూరీ కమిటీ ఏర్పాటు చేసి సెలక్షన్ చేస్తారు. ఈ విధంగా ఇంకా ముందు మంచి సమాజం ఉపయోగపడే షార్ట్ ఫిల్మ్స్ తీసుకొచ్చి సమాజంలో చూపించాలని మా కళాకారులు ఇంకా ముందు కనిపించాలని కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంది. నేను కార్యక్రమం ఆలోచించినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం. నాకైతే చక్రవర్తి మనం ఫౌండేషన్ చైర్మన్. మనం ఫౌండేషన్ ద్వారా కూడా వివిధ రంగాల్లో నైపుణ్యం వారిని ప్రోత్సహిస్తూ వారికి అవార్డులు ఇస్తూ ఉంటాము. ఆ నేపథ్యంలోనే మనం ఈ కార్యక్రమం వారికి పిలిపించినటువంటి మా సారు నా గురువులు షేక్ అభిలాష్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా నాకు రోజు మరి ఆటోకి వచ్చానంటే మొట్టమొదటిసారిగా అభిలాష్ సార్ నాకు కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. గురువులకు ధన్యవాదాలు చేసుకుంటూ మా ఫౌండేషన్ వారు కూడా మరి ఎదురులో రషీద్ సార్ అనుకుంటూ మంచి కార్యక్రమం చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు పంపించేస్తాం. సో థ్యాంక్స్ అలాట్. Thank you, sir. సో నెక్స్ట్ కేటగిరీ ఏంటి మరి సునీత? Thank you, sir. So next category goes to best negative. నెగటివ్ అంటే Yeah. అబ్బాయిలా నెగిటివ్ మతం అది ఏంటంటే మా చాలా మంది సీరియల్ చూస్తున్న వాళ్ళు తెలుసుకోవాలి. పుల్లింగాలు స్త్రీలింగాలు ఉండవండి. నెగిటివ్. సో బెస్ట్ నెగిటివ్ బెస్ట్ అవార్డు కేటగిరీ బెస్ట్ నెగిటివ్ అండి. సో మరి ఈ అవార్డుని ప్రకటించడానికి నాకు ఇది చెప్పడానికి సరైన కేటగిరీ చెప్పండి. వీరరావు వస్తే బాగుంటుంది ప్లీజ్. రండి వీరరావు గారు. వీరరావు గారిని వేదికపైకి స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఇది అనౌన్స్ చేయాలి. సో అనౌన్స్ చేయడం అంటే ఏంటి అంటే ఒక జోనల్ అనేది డిఫరెంట్ జోనల్స్ ఉంటాయి. అన్ని ఇవ్వడానికి హనుమరప్ప గారిని డాక్టర్ మురళీధర్ గారిని వేదికపైకి స్వాగతిస్తున్నా. ప్లీజ్ వెల్కమ్ సార్. మార్నింగ్ నుంచి సార్ స్పీచ్ విన్నాక బాగా ఇన్స్పైర్ అయింది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి చట్టాల గురించి అందరూ కూడా చాలా మంది ఇన్స్పైర్. నాకు రూల్స్ వచ్చాయి ఇంటికి. ఎందుకంటే నెగిటివ్ అనేది మనం అవార్డు ప్రకటించబోతున్నా. సో యాక్ట్స్ లో ఎంతమంది నెగిటివ్ వైబ్రేషన్స్ తో ఎంతమంది సఫర్ అవుతున్న అనే విషయంలో చాలా బాగా చెప్పారు. సో మరి కరెక్ట్ గా మీరు యాక్ట్ అవుతారు. సార్ మీరు ఒకసారి కవర్ ఓపెన్ చేసి మేడం గారు ఏదో నెగిటివ్ అన్నారు. నేను ఏం చెప్తాను అంటే అన్నారు ఏదో నేను అనౌన్స్ చేస్తాను నేను అనౌన్స్ చేస్తాను సార్ అన్నారు. నెక్స్ట్ క్యాట్ సార్ చూద్దాం. ఏం సినిమాలు వచ్చాయి సార్? సూపర్ సినిమాలు వచ్చాయి. సో మరి ఆ సినిమాల్లో ఏది అనేది మనం గెస్ చేయాలి. ఏమొచ్చింది నిజంగా బెస్ట్ నెగిటివ్ అంటే ఇంత నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. టైటిల్స్ ఎలా ఉన్నాయి? ఆ టైటిల్స్ లోనే కనిపిస్తుంది నెగిటివ్ అంతా. ఓకే తెలుగు ఇంగ్లీష్ సన్న జీవం బెస్ట్ జగలగడి నా మనసు నీదాయి ఈ 3 సినిమాలలో మరి ఏది బెస్ట్ నెగిటివ్ అవార్డు పొందబోతుంది అనేది మనం చూసినట్లయితే
సన్న జీవం అనేది ఆ కాన్సెప్ట్ ఎలా ఉందో అర్థం కావట్లేదు. మరి మీరు కూడా ఇప్పుడు మలయాళమా ఇంగ్లీషా? జగలగడి జంబాలగడి పంబాలి సంగతి జగలగడి అనేది దొరలగడి. ఓ సారీ, ఇక్కడ టైపింగ్ ప్రింటింగ్ మిస్టేక్ అండి, రైటింగ్ మిస్టేక్. దొరలగడి. ఓకే, దొరలగడి నా మనసు నీదాలి. ఇవి అండి నెగిటివ్, బెస్ట్ నెగిటివ్ అవార్డు అందుకోవాలి. సన్న జీవం బెస్ట్ నెగిటివ్ అవార్డు అందుకుంది. సన్న జీవం, సన్న జీవంకి ఇది ఒక అవార్డు. సో ఎందుకంటే నెగిటివిటీ కనిపించింది అట. సో సబ్జెక్ట్ మీద వచ్చింది, లేకపోతే సన్న బియ్యం విన్నాం కదా, క్యారెక్టర్ చేసి దాంట్లో బాగుంది నెగిటివిటీ. ఓకే ఓకే, విలన్ అనేవాడు ఎలా ఉండాలి అనేది చూపించారు. సో దీని డైరెక్టర్ గారు ఉంటే ఒకసారి అవార్డు ప్లీజ్, ఎవరు క్యాప్టెన్ ప్లీజ్. డైరెక్టర్ అశోక్ గారు, గట్టిగా క్లాప్స్ వరకే స్వాగతం. వెల్కమ్ చేయండి డైరెక్టర్ అశోక్ గారు. ఎన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్ చేయడమే కాదు, ఎంతో మందికి మంచి హైక్ ఇచ్చారు. సో ఆయన సినిమాలు అంత అద్భుతంగా ఉంటాయి. సో అద్భుతంలో భాగంగా ఇది ఒక అద్భుతమైన చెప్పాలి క్యారెక్టరైజేషన్ లో. సన్న బియ్యం విన్నా కానీ సన్న జీవం అనేది ఎప్పుడు ఇది మన రాయలసీమలో సన్న జీవం అనేది చిన్న జీవం, చిన్న ప్రాణి చెప్పారు, సన్న జీవం అంటారు. సో అంతే టైటిల్ అది, సన్న జీవం అనేది మనం వాడుకో వాడడం. సో ఇక అవార్డును అందివ్వాల్సిందిగా కోరుతున్నామండి. టీం ఉన్నారా? మీ టీం అంతా ఇన్వైట్ చేయండి. సన్న జీవం టీం, సన్న జీవం టీం అంతా రావాలి. ఎవరైనా టీం అయినా అవ్వచ్చు, యాక్టింగ్ చేసిన వాళ్ళైనా అవ్వచ్చు. నేనంటే ఈ సన్నజీ నేటివిటీ అనేది అనుకోవచ్చు అనుకోండి. ఎందుకంటే నేటివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ అబ్బాయి చేసే పిక్చరేషన్ నాకు బాగా తెలుసు. నేటివిటీ ఎలా ఉండేది అలా చూపించడానికి ఆ నేటివిటీ సన్నజీవికి వచ్చిందంటే ఒక్కసారి అందరూ కలిసి క్లాస్ కొట్టండి. తర్వాత ఆ లింక్ మేము ఫార్వర్డ్ చేస్తాం. అది తప్పకుండా మీరందరూ చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో బెస్ట్ నెగటివ్ అనేది అలా కూడా ఇస్తున్నారేమో అనుకున్నాం, కానీ ఇక్కడ ప్రింటింగ్ టైపింగ్ సూపర్ సూపర్ సూపర్. బెస్ట్ మ్యూజిక్ పెట్టండి అయ్యా. బెస్ట్ మ్యూజిక్ అవార్డ్ గోస్ టు. సో మరి వీటిని అందివ్వడానికి శ్యామ్ స్వరూప్ గారిని, డిస్కో బాబు గారిని. ఆ స్టోరీని ఒక వెనక ఉన్న మ్యూజిక్ ద్వారా ఆ స్టోరీలో మళ్ళీ చాలా ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తుంది మ్యూజిక్ అనేది. అంటే ఏదన్నా మ్యూజిక్ లేకపోతే కామ్ చూడలేం. సో అలాంటిది ఒక మంచి మ్యూజిక్ ని ఇవ్వడానికి ఈ రోజు యొక్క షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా ద బెస్ట్ మ్యూజిక్ అనే అవార్డు మనకు మేము ఇవ్వబోతున్నాం. సో ఇది మా సార్ గారు ఓపెన్ చేసి, మాట లేకపోయినా చూడొచ్చు కానీ మ్యూజిక్ లేకపోతే, మ్యూజిక్ సంగీతం లేకపోతే ఏ సినిమా రక్తి కట్టించదు. చూసావా పుస్తకం మాటలు ఓన్లీ మ్యూజిక్ ఉంటుంది. సినిమా సగం చెప్పేది సంగీతం, డైలాగ్, సాంగ్, మాటలు ఏం మాట్లాడతామో దానికంటే ఎక్కువ సంగీతాన్ని చూసే సీన్ లో పెడతాం. ప్రతి వాయిద్యంలో కూడా ఒక భావన ఉంటుంది. ప్రతి వాయిద్యంలో కూడా ఒక భావన ఉంటుంది, ఒక భాష ఉంటుంది, ఒక భాష్యం ఉంటుంది. సరే మరి ఏం చేద్దాం? బెస్ట్ మ్యూజిక్ ఎవరు చెప్పాల్సి ఉంటుంది. కాసేపు మాట్లాడుకుందాం. పేరు వినడానికి ఎంత అందం ఉంది కదా, ఆ మ్యూజిక్ ఇంకెంత ఉంటుందో చూడాలి. సో అలాగే నువ్వే నా జతగా ఉండాలి. మరి ఇలాంటి జతలు ఉంటేనే చాలా బాగుంటుంది. నువ్వే నా జతగా ఒక సినిమా ఒకటి కేటగిరీలోకి వచ్చేసింది. అలాగే మహాప్రస్థానం, సో చాలా కనిపిస్తుంది, చాలా చాలా మహాప్రస్థానం ఉంటుంది. సో కాబట్టి దీంట్లో ఏది బెస్ట్ మ్యూజిక్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. టైటిల్ చూస్తుంటే చాలా అందమైన టైటిల్స్. కాసేపు మాట్లాడుకుందాం అంటున్నారు, నువ్వేనా జతగా అంటున్నారు, అలాగే మహాప్రస్థానం. వీటిలో ఏది బెస్ట్ మ్యూజిక్ అనేది సార్ గారు అనౌన్స్ చేస్తారు. అంటే మీరేంటి సార్ మాటలు లేవు, మీ మాటలు వినాలనుకుంటారు సార్. మనం మాట్లాడుతున్నాం కాసేపు. ప్లీజ్ డైరెక్టర్ గానీ, ప్రొడ్యూసర్ గానీ, ఆర్టిస్ట్ గానీ ఏదైనా రావచ్చు. మ్యూజిక్ అనేది చాలా అద్భుతం. సో సార్ మాట్లాడేది కాబట్టి ఇది మీకు సార్తో కాసేపు మాట్లాడేది. ఓకే, కాసేపు మాట్లాడుకుందాం.
సో ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నేను పొద్దున్న చెప్తూనే ఉన్నా, ఆ మంచి అనేది ఒక మంచి సంగీతం ద్వారా మొదటి అవార్డు తీసుకోవడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మా జగన్మోహన్ రెడ్డి డాక్టర్ గారు వస్తే ఆయనకు సాధారణ స్వాగతం పలుకుతున్నాం. సో వెల్కమ్ ద ప్లీజ్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఇప్పుడు ఈ మ్యూజిక్ కోసం మూడు కూడా చేసేది మేనేజ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మ్యూజిక్ డైరెక్టర్ అంజీ పార్టీ గారు కూడా ఈ వేదిక మీదుగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానికి ఈసారి జేఎంఎస్ గ్యాలరీ వాళ్ళు షార్ట్ ఫిల్మ్ ల వరద సృష్టించారు. లాస్ట్ ఇయర్ మోర్ దాన్ 60 షార్ట్ ఫిల్మ్స్ అనేది తీశారు. అందులో వెబ్ సిరీస్ ఉన్నాయి అండ్ షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ ఒక డైరెక్టర్ కాదు, డిఫరెంట్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ మీద. అండ్ మోర్ దాన్ 11 ఫిల్మ్స్. సో 11 ఫిల్మ్స్ అన్నది ఈసారి మీరు మా అప్లికేషన్కి వెంకట్రు పంపించారు. అండ్ ఇట్స్ గుడ్ నైస్ విజువల్స్, ఎవ్రీథింగ్ సూపర్. అండ్ కంగ్రాచులేషన్స్ సార్, మీరు సూపర్గా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ గురించి ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పాను. ఎందుకంటే సాధారణంగా షార్ట్ ఫిల్మ్స్ లో అందులో మ్యూజిక్ విభాగంలో ఎక్కువ ఫైన్ మ్యూజిక్స్ తీసి పడేసేస్తుంటారు. అందులోంచి ఏదైనా మూవీస్ లో నుంచి తీసి వేసేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మ్యూజిక్ చేసిన అబ్బాయిని ఎంత అభినందించాలో ప్రొడ్యూసర్ గారిని కూడా అంత అభినందించాను. ఎందుకంటే రికార్డింగ్ స్టూడియోలో ప్రొడ్యూస్ చేసి రికార్డింగ్ స్టూడియోలో ప్రొవైడ్ చేసే అంత సత్తా సాధారణంగా షార్ట్ ఫిల్మ్ మూవీ మేకర్స్ కి ఉంటుంది. సో ఒక బెస్ట్ సపోర్టర్ గా ఆయన ఉంటున్నారు. అందుకే చాలా షార్ట్ ఫిల్మ్స్ వారి నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇది ఇద్దరికి ఇవ్వాల్సిన అభినందన నేను అనుకుంటున్నాను. Thank you, sir, and congratulations. And next award category goes to best editor. ఎడిటర్ అంటే ఏది చేస్తామంటే ఎడిటర్ లో ఉంటుంది అన్నమాట సార్. సో ఏంటంటే మనము అంటే ఎడిటర్ అంటే ఏమంటారు, వంట చేయాలంటే కట్టర్ అంటే ఇలాగే మనం చాప్ చేసుకుని అన్ని కట్ చేసుకుని కరెక్ట్ సెట్ చేసుకుని వంట చేస్తాం కదా, అలాంటి వంట జరగాలంటే ఒక మంచి ఎడిటర్ కావాలి. ప్రాపర్ ఎడిటింగ్ లేకపోతే ఎంత బెస్ట్ ఫిల్మ్ అయినా కూడా వరస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ద బెస్ట్ ఎడిటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బెస్ట్ ఎడిటర్ అవార్డు ఇవ్వడానికి విజయసాయి గారిని, రామచంద్ర గారిని మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కోసమే ప్రజాస్వామ్యానికి ఇలాంటి వ్యక్తి కావాలని మేము కోరుకుంటున్నటువంటి వ్యక్తి మా కోట విజయభాస్కర్ గారిని వేదిక వచ్చినారు. సో ఒక్కసారి గట్టిగా కరతాళ మధ్య వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. పరీంద్ర ప్రసాద్ గారిని కూడా వేదిక రావాల్సిందిగా వచ్చినాం. సో ఈ యొక్క కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్ కేటగిరీ సార్. అంటే ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి ఇంపార్టెంట్ ఎవరు వచ్చారో అనౌన్స్ అంటే ఒకసారి కవర్ ఓపెన్ చేసేస్తే మనకు వచ్చిన కేటగిరీలో రేర్ ఎర్త్ అనేది ఒక మూవీని మనం ఈ యొక్క బెస్ట్ ఎడిటింగ్ అని అనుకుంటున్నాం. సో అలాగే మహాప్రస్థానం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడిటింగ్ అనుకుంటున్నాం. తను వచ్చానంట. ఈ 3 కేటగిరీలో మనకి ఇప్పుడు బెస్ట్ ఎడిటర్ కేటగిరీని మనం సెలెక్ట్ చేయబోతున్నాం. సో అది మా కోటం సార్ అనౌన్స్ చేస్తారు. మహాప్రస్థానం ఒక్కసారి గట్టిగా చెప్పండి. మహాప్రస్థానానికి బెస్ట్ ఎడిటర్ అవార్డు మహాప్రస్థానం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. సో ఏదైనా కూడా యథార్థంగా చూపించడంలో ఆ ఎడిటింగ్ వచ్చేది తనకంటే ఒక పేరు చూసారు మీరు. మహాప్రస్థానం షార్ట్ ఫిల్మ్ లో షార్ట్ ఫిల్మ్ లెక్క అంటే ఆ తక్కువ లెంగ్త్ లోనే ఒక అద్భుతమైన అంశాన్ని చూపించారు. ఒక ప్రేమికులు సమాజంలో కూర్చోవడం, ఉప్పుడు కట్టడి అదే టైంకి వాడబట్టడం చూస్తున్న తర్వాత
పూర్వం చూసిన మాతృదేవో భవ సినిమా బుక్ వచ్చి కరెంట్ వచ్చింది. అంత అద్భుతంగా ఉంది మహాప్రస్థానం. సో ఎలా ఉంటుందంటే అండి, పిక్చరైజేషన్ ఆ హీరో హీరోయిన్ చూపించి హీరోయిన్ ఉంటున్నాను అంటే అద్భుతంగా, అదే కదండి చాలా అద్భుతంగా తీశారు అనమాట. ఒకసారి క్లాస్ పెడదాం. ఎందుకంటే చిన్నది చాలా చాలా తక్కువ టైం ఆ డ్యూరేషన్ ఉండేది, కానీ ఆ ఎడిటింగ్ అనేది చాలా బాగుంది అనమాట. ఆ లింక్స్ అది మేము మా యొక్క వెబ్సైట్ లో పెడుతున్నాం. తప్పకుండా అన్ని వెబ్సైట్ లో ఉన్న మీరు సినిమాలు చూడండి. ఎందుకు మేము ఇది బెస్ట్ ఎడిటింగ్ అన్నామో ఆ ఎడిటింగ్ చూడగానే మీకు అర్థమవుతుంది అంత అద్భుతంగా కూడా ఎడిటింగ్ చేయగలరని. ఒక సినిమాని మైమర్పించే అంత అద్భుతంగా మహాప్రస్థానం అనేది ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. రెండు మాటలు మాట్లాడండి, ఎలా అనిపించింది మహాప్రస్థానం? యాక్చువల్గా మహాప్రస్థానం టీం అందరూ హైదరాబాద్ లో ఉన్నది రాలేకపోయారు, కానీ ఈ ఫెస్ట్ వస్తుంది ఖచ్చితంగా ముందుకు నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. ఏ కేటగిరీలో అయినా చాలా అద్భుతంగా తీశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా రోజుల తర్వాత సార్ మా పక్కన కలిసారు. ఈ మధ్య గ్యాప్ వచ్చింది చెప్తున్నాను, మా వాళ్ళతో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ బెస్ట్ కెమెరా అవార్డ్ జాకీర్ గారు వస్తారు. సో కెమెరా అనేది ఏంటంటే ఇప్పుడు ఇది లేకపోతే సినిమానే లేదు, ఇది లేకపోతే ఏమి చేయలేము. కెమెరా ఫస్ట్ ఇంపార్టెంట్ నీడ్ అనేది ఏంటి ఉందంటే అది కెమెరా. సో కెమెరా అనేది ఎందుకంటే డిఓపి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటామంటే ఏ సినిమా తీసినా కూడా డిఓపి చూపించే విధానంలో ఉంటుంది. కాబట్టి ద బెస్ట్ కెమెరామెన్ గోస్ సార్. వంట సామాన్ లేకపోతే వంట ఏ విధంగా చేయలేము, కెమెరా లేకపోతే మరి షూట్ కూడా చేయలేము, ఏది చిత్రీకరించలేము. సో కాబట్టి ఈ యొక్క కేటగిరీలు ఉన్నాయి. దీంట్లో కూడా ఒక 3 కేటగిరీస్ ఉన్నాయి. సో ఆ 3 కేటగిరీలు తను వచ్చానంట. ఏంటి మాట ఎక్కువ వినిపిస్తుంది, ఎక్కువ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ యొక్క మాట ఎక్కువ వినిపిస్తుంది. తర్వాత మహాప్రస్థానం 2వ కేటగిరీ ఈ యొక్క కేటగిరీ ఉన్నది. తర్వాత మహాశివ్ ఈ యొక్క 3 దానిలో కూడా బెస్ట్ కెమెరామెన్ అంటే బెస్ట్ డిఓపి అవార్డు ఎవరికి వెళ్ళిందో ఒకసారి మనం వచ్చిందంట టీం అందరికీ స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు టీమ్. వావ్. సో ప్రొడ్యూసర్ ఎవరు ఇక్కడ ఉన్నారు కాబట్టి సో తను వచ్చానంట. సార్ మీరు వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి గట్టిగా చెప్పడానికి ఇవ్వాలండి. మరి ఎంతో కష్టపడి ఆ షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేసినట్టు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు ఒక పాట పాడడానికి అశోక్ రత్న గారు ఒకసారి వేదిక రావాల్సిన సరైనగా వచ్చిన సో ఒకసారి ఇది ఏవి ఉందంటే చేద్దాం. సో సౌండ్ ప్లీజ్. రత్నం ఫిల్మ్ స్టూడియో, రత్నం డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ స్టూడియో మన అనంతపురంలో ఉన్న సినీ కళాకారులకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, సినీ డబ్బింగ్ లేదా ఎడిటింగ్ కావాలంటే హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్లి వేరే ప్రయాసాలకు గురై కష్టపడేవారు ఆ లోటును భర్తీ చేస్తూ గత 8 సంవత్సరాల నుండి రత్నం డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ స్టూడియో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ కి, డాక్యుమెంటరీస్ కి, అడ్వర్టైజ్మెంట్స్ కి, థియేటర్ యాడ్స్ కి, ఆడియో బుక్స్ కి, యానిమేషన్ వీడియోస్ కి ఇలా ఎన్నో పెద్ద బ్రాండ్స్ కి వీడియో ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ సర్వీసెస్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ అనంతపురంలో ఉన్న ఔత్సాహిక కళాకారులకు ఒక ప్లాట్ఫామ్ కల్పించాలనే ఉద్దేశంతో 2022లో రత్నం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి యాక్టింగ్,
డైరెక్షన్, వీడియో ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వాయిస్ డబ్బింగ్ వంటి కోర్సులతో ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు సుమారు 20 మందికి పైగా స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇచ్చి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్న స్టూడెంట్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. I really thanks for my అశోక్ సార్. ఇంకా సార్ అశోక్ సార్ ఇక్కడ చాలా కష్టపడ్డారు. మా కో ఫ్రెండ్స్ ని సపోర్ట్ చేయడానికి, వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇక్కడ ముఖ్యంగా నేను నేర్చుకున్న కొన్ని ట్రిక్స్ ఏంటంటే ఇక్కడ వాయిస్ మాడ్యులేషన్ నేర్పించినారు. దాని తర్వాత ఇంకా రావాలా సార్ 9 టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఎలా మనం డైలాగ్ ఎక్స్ప్రెస్ చేయగలం. బట్ ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది అశోక్ సార్ చాలా బాగా చూపిస్తారు. అంటే వాయిస్ మాడ్యులేషన్ లో, యాక్టింగ్ లో. ఇక్కడ అందరూ మా ఫ్రెండ్స్, ఇక్కడికి రాకముందు నా ఫ్రెండ్స్ అనే ఎవరు నాకు తెలీదు. ఎక్కువ ఆలోచించింది అయ్యో నేను బాగా చేస్తాను వీళ్ళకన్నా అలా ఇలా అని బయట అనుకునేదా. ఇక్కడికి వచ్చినాక వీళ్ళందరినీ చూసాక అర్థమవుతుంది నాకు వచ్చింది ఒకటేనని కాదు, వీళ్ళలో కూడా చాలా ఉన్నాయి. కానీ యాక్చువల్గా మాకేం రాదు, మాకేం వస్తు అన్ని చూస్తారు, అన్ని ప్రాక్టీస్ చేపిస్తారు. కానీ వాయిస్, వాకింగ్ స్టైల్, ఆడిషన్స్ వెళ్ళినప్పుడు ఎలా కలిసాలా, ఎలా ఉండాలా సార్స్ తో, అక్కడ ఎలా మాట్లాడాలా అనేదంతా నేర్పిస్తారు సార్. ఇది మా రత్నం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సాధించిన ఘనత. ఇదంతా అనంతపురం ప్రజల ప్రోత్సాహంతోనే సాధ్యమైందని చెప్పడానికి గర్విస్తున్నాము. రత్నం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తరఫున త్వరలో తీయబోతున్న ఫీచర్ ఫిల్మ్ ప్రాజెక్ట్ కు అనంత కళాకారులను ఎంపిక చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాము. వీళ్ళు అశోక్ రత్నం, యాక్టింగ్ ట్రైనర్, రత్నం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ రత్నం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఉంది, చాలా మంది ఆర్టిస్టులను ప్రిపేర్ చేయడానికి రత్నం మన కోసం చేస్తున్నాడు. ఒకసారి అబ్బాయి కోసం క్లాస్ పెడుతుంది. అంచనంతలుగా ఎదగాలని, ఎంతో మంది ఆర్టిస్టులు తయారు చేయాలని, సినిమా రంగం కోసం ఎక్కడో వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి మోసపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా కాకుండా మన ఊర్లో, మన ప్రాంతంలోని మన అబ్బాయిలైనా యాక్టింగ్ నేర్చుకోవాలంటే తప్పకుండా మా అశోక్ రత్నం యాక్టింగ్ స్కూల్ కావచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కేటగిరీకి వచ్చేద్దాం ప్లీజ్. రమేష్ గారికి నెక్స్ట్ కేటగిరీ అనౌన్స్ చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిజమా? బాగుంటుంది. ఆ ఛాన్స్ అయితే మీకు ఇదేంటి అమ్మాయితో. నెక్స్ట్ కేటగిరీ గోస్ టు బెస్ట్ హీరోయిన్. బెస్ట్ హీరోయిన్. సో బెస్ట్ హీరోయిన్ అనే అవార్డు ఇవ్వాలి అంటే ఇప్పుడు కాదండి, కొన్ని 20-25 సంవత్సరాల క్రితమే అనంతపురంలో బ్యూటీ కాంపిటీషన్ అనేది పెట్టి, సో అనంతపురంలో ప్రజలందరూ కూడా అప్పట్లో మిస్ అనంతపురం అనేది కూడా తెలియని టైంలో మిస్ అనంతపురం అనే ఒక కేటగిరీని పెట్టి లేడీస్ క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి లేడీస్ లో తనకు ఒక స్థానాన్ని సంపాదించుకొని, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని కుందేళ్ళలో వంట చేసే వాళ్ళు కాదు, ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తామంటూ ఒక నృత్యంలో కానీ సంగీతంలో కానీ తనకు తనే సాటిగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఇంత ఇంటగెచ్చడమే కాదు రచ్చగెచ్చాలని చెప్పేసి అనంతపురంలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ప్రపంచానికే వెళ్ళి అనంతపురం ఘనతను చాటినటువంటి సందర్భం కానీ వెలుగు రావుతుందని కోరుతున్నాను. నృత్య దర్శకురాలు, నృత్య గురువు, నాట్య గురువు గౌరవనీయులు శ్రీమతి సంధ్యామూర్తి గారిని ఒక్కసారి సో అనంతపురానికి ఒక సంస్కృతి సాంప్రదాయ నిలయం ఎక్కడుందంటే మా సంధ్యామూర్తి అమ్మగారు యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారానే అని మేము అనుకుంటుంటాం. సో రషీద్ గారు ఎక్కడికి వెళ్ళారు? రషీద్ గారు దీంట్లో బెస్ట్ హీరోయిన్ అనేది ఎవరనేది మీరు చెప్పాలి. సో ఈ కవర్ లో ఏముందో, ఏ అమ్మాయి హీరోయిన్ ఏంటో చూడడానికి చాలా మంది ఎక్సైట్మెంట్ ఉంది, చాలా మంది చూస్తున్నారు. సో కాబట్టి ఈ బెస్ట్ హీరోయిన్ అనేది కవర్ లో ఓపెన్ చేసిన ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేసినటువంటి అమ్మాయిలు ఉన్నారా? ఇక్కడ హీరోయిన్స్ ఉన్నారండి, కానీ ఇప్పుడు ఇలాంటి చోటుకి రమ్మంటే రాదు, నానే అనుకుంటాను. సో మన డైరెక్టర్లకి, ఆ ప్రొడ్యూసర్లకి తెలిసి ఉండాలి. ఒక కేటగిరీలో మనం ఇచ్చినప్పుడు ఆర్టిస్ట్ కూడా వస్తే చాలా బాగుంటుందని తెలుసుకుని ఉండాలి. సో కాబట్టి బెస్ట్ హీరోయిన్ 3 కేటగిరీలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కన్నుల్లో నీ రూపమే అనేది ఒకటి. సో అలాగే నా మనసుకు నీదేమో, నా మనసు నీదాయే, ఓకే, నా మనసు నీదాయే, నువ్వే నా జతగా, ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి. సో మరి రషీద్ గారు వస్తే, రషీద్ గారు ఎక్కడ? మీరు రండి సార్.
మీరు అక్కడ నుంచుంటారు కదా. సో మేడం గారితో మనం ఇది చెప్పించాలి అంటే కానీ మీకు పక్కన ఉండాలి కదా. నువ్వే నా జతగా. వావ్, చెప్పారు గట్టిగా చెప్పండి. నువ్వే నా జతగా షార్ట్ ఫిల్మ్ హీరోయిన్, బెస్ట్ హీరోయిన్ అవార్డు పొందారు. వారికి కంగ్రాట్స్ చెప్తుంది ఈ వేదిక. మరి వారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సింగిల్ గా వస్తున్నారు, సింగిల్ గా వస్తున్నారంటే సింగం సింగిల్ గానే వస్తున్నారు. ప్రొడ్యూసర్ గారు కూడా వస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు కూడా రమ్మనండి. సో అదే సరికి మీరు కూర్చుంటే బాగుంటుందేమో. సార్ చేరేసేటప్పుడు హీరోయిన్ వచ్చి వైజాగ్ అమ్మాయి. సో అమ్మాయి వైజాగ్ నుంచి మన అనంతపూర్కి వచ్చి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేసి వెళ్ళింది. సో అందుకని మన బెస్ట్ హీరోయిన్ అమ్మాయి అవార్డు ఇస్తున్నాం. కాబట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఎక్కడే ఉన్నారు. సో సునీత, ఒక గొప్ప విషయం చెప్పినా, బెస్ట్ హీరోయిన్ ఎలా వచ్చిందో తెలుసా? అది నా కూతురు ఏమైనా వచ్చిందో, నన్ను నా కూతురు క్యారెక్టర్ అనమాట. అనంతపురంలో ఏ షాపింగ్ చేసినా అందులో నా కూతురికి వచ్చిందని చెప్తున్నారు. వినండి రమేష్ గారు, అనంతపురంలో ఏ షాపింగ్ చేసినా కూడా రమేష్ గారు మాత్రమే హీరోయిన్లకు నాన్నగా ఉంటారు. సో అలా అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అండ్ సురేష్ సార్, మీరు వేదిక మీద ఉంటేనే బాగుంటుంది, లేకపోతే కాదు. నెక్స్ట్ కేటగిరీ అంటే వారు లేనిదే ఏది కూడా రాదు. సాంగ్ ఇచ్చేసి అమ్మాయి. సో ఒకప్పుడు మా సంధ్యాపతి అమ్మాయి గారు కూడా కొన్ని రోజులు డాన్స్ నేర్చుకోవడానికి వచ్చినట్టుంది అమ్మాయి. సో ఈ అమ్మాయి చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తుందండి. ఏదైనా అనుకుంది అంటే సాధించే ఒక తత్వం అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఉంది. సో ఇప్పుడు 10th క్లాస్ అవుతుంది, కానీ బిజీ షెడ్యూల్ రాలేదు అన్నా కూడా రావాల్సిందే అన్నాం. సో మా కోసం వచ్చేసింది.
Thank you, Lalita. Thank you so much. So, ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే పిల్లలకి మనం అవార్డ్స్ ఇవ్వాలి సార్. సో ముందుగా ఒకసారి డాక్టర్ జగన్ గారు ఒకసారి వేయించాల్సి. సో పాటలు పాడినటువంటి చిన్నారులు, నాట్యం ఆడినటువంటి చిన్నారులను వేదికపైకి స్వాగతిస్తున్నాం. సో అలాగే డాన్స్ పర్ఫార్మెన్స్ బై సోను అండ్ రషీద్ గారు రండి పైకి. రషీద్ గారు రండి. ఓకే, మురళీ డాన్స్ అకాడమీ నుంచి స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళందరూ కూడా వేదికపైకి స్వాగతిస్తున్నాం. అలాగే సాత్విక సింగర్, నెక్స్ట్ కన్నా నిద్రించిన లలిత. ఫోటో సెషన్ కూడా బాగుంటుంది. సునీత గారు ప్లాన్ చాలా బాగుంది. సో ఇంకా ఏమివ్వండి ప్లీజ్, మాకు పేర్లు అంతగా తెలియకపోవచ్చు. మార్నింగ్ అనౌన్స్ చేసేట మార్నింగ్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు వేదికపైకి రావాలని కోరుతున్నాం. అది ఈ చిన్నారులు చాలా చక్కగా డాన్స్ చేస్తారండి. అలాగే అనుకున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ సెప్టెంబర్ నెక్స్ట్ తగ్గేటప్పుడు వీ వాంట్ టు ప్లాన్ వెజిటేషన్. ఈ ప్రోగ్రామ్ లెవెల్లో చూస్తాను. ఈ స్టేజ్ మీద మామూలుగా చూసారు. నెక్స్ట్ మూవీ ఫీల్డ్ ఉన్న కమ్యూనిటీస్ ని, యాక్టర్స్ ని, వాళ్ళని లాస్ట్ ఎండింగ్ రోజు చూస్తారు. అలాగే అందరినీ మాట్లాడేటారు. ప్రతి ఒక్కరు వస్తానని కూడా అన్నారు, నాకు ప్రామిస్ చేశారు అనమాట. సో మీకు లోపలికి రావాలంటే హ్యావ్ ఎంట్రీ ప్రాసెస్ ఆ విధంగా తీసుకొస్తారు. నెక్స్ట్ ఫిలిం ఫెస్టివల్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెస్టివల్ షుడ్ బికమ్ ఏ ల్యాండ్ మార్క్, అంటే ఒక మార్క్ లాగా అనిపించారు. ఆ విధంగా తయారు చేస్తుంది. ఆల్రెడీ ఫేస్బుక్ డిసైడ్ అయిపోయింది, మన పర్సన్స్ డిసైడ్ అయిపోయారు. ఓన్లీ థింగ్ ఏమిటంటే మేకింగ్ థింగ్ టు యాక్షన్. దట్స్ ఇట్. అంటే ఎంత ఎవరైనా కూడా పాస్ కావాలి. ఆ విధంగా తయారు చేస్తుంది. నెక్స్ట్ అనుకుంటే ఉదాహరించే వాళ్ళకి ఇలాగే ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలండి, అంటే సార్ మధ్యలో అవుతుంది తెలియచేది. అడగంగానే ఈ యొక్క ఫంక్షన్ హాల్ని మన ఫంక్షన్ లో చేసుకోండి అని చెప్పేసి సార్ మాకు ఇచ్చారు. ఒకసారి క్లాస్ పెట్టేద్దాం ప్లీజ్. సో యాక్చువల్గా ఇది వేరే వాళ్ళకి అలర్ట్ చేసింది, కానీ మేము అడిగామని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇంకో చోట షిఫ్ట్ చేసి మా కోసం ఇవ్వడం నిజంగా సార్ గ్రేట్ అండి. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Thank you, sir. నెక్స్ట్ కేటగిరీ ఏమంటున్నావు? సో ఇక నెక్స్ట్ కేటగిరీ అనేది రెగ్యులర్ వేలో మనం వెళ్తున్నటువంటి షార్ట్ ఫిల్మ్ లో భాగంగా ఆర్టీఐ మీద కూడా కొన్ని మనం చేయడం జరిగింది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద. సో హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ వాటి మీద కూడా కొంతమంది మనకు చేసి పంపించారు. సో వాళ్ళకు అవార్డులు ఇవ్వడానికి ఈరోజు వేదిక రావాల్సిన రవాణా గారిని వేదికకు వస్తున్నాం. రమణ గారిని అలాగే అనిల్ కుమార్ గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాం. సో ఫస్ట్ నెక్స్ట్ కేటగిరీ గోస్ టు బెస్ట్ ఫిల్మ్ ఆన్ ఆర్టీఐ. సో రమణ గారి గురించి చెప్పాలి అంటే మానవ సేవయే మానవ సేవ.
సో మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా, సో మనం మన వ్యక్తులు కాదు, మనతో పాటు అందరూ కూడా బాగుండాలని ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సరైనది కాకుండా ఎంతో మంది అంగవైకల్యం ఉన్న వాళ్ళకు వాళ్ళందరూ కూడా చదివిస్తూ చదువుల్లో కూడా వాళ్ళు ముందుకెళ్ళాలని వాళ్ళకి నేను తోడుగా ఉంటాను, సహాయం చేస్తానన్న రమణ గారు ఈ రోజు మాతో పాటు ఉండడం ఒకసారి క్లాస్ పెడతాం అన్నగారి కోసం. సో అంతేకాకుండా మనిషికి జీవితాంతం భార్య తోడుగా ఉన్నప్పుడు, భర్త నడుస్తున్నప్పుడు, భర్తలోని భార్యను భర్త చూసుకుంటూ జీవితం గడిపిన టైంలో సో అమ్మ పోయిన తర్వాత ఆవిడ పేరెంట్ ఒక ట్రస్ట్ ని ఆర్గనైజ్ చేసి ఆ ట్రస్ట్ లో ఎంతో మంది పేదలను ఆదుకుంటున్నటువంటి దేవుడు మా రామ గారు ఒకసారి క్లాస్. ఎందుకంటే సమాజంలో చేయాలనుకుంటే ఎన్నో ఉంటాయి, సేవ చేసేదానికి పుట్టి ఉంటారు ఇలాంటి మహానుభావులు చెప్పడానికి నేను రమణ చెప్తున్నాను. సో కాబట్టి దీని బెస్ట్ మన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద మూవీ చేశారు. సో వాళ్ళు ఎవరిది బెస్ట్ దానికి కూడా క్యాష్ ప్రైజ్ అవార్డు ఇస్తున్నారు. సో ఇది మన ఓకే ఓపెన్ చేసినట్టు లోపల ఉన్నటువంటి సో షార్ట్ ఫిల్మ్స్ లో కూడా ఇలా ఆర్టీఐ అంటే సమాజ అవగాహన కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాల గురించి కూడా తీసుకున్నారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. మరి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో దీంట్లో మనకు 3 కేటగిరీస్ వచ్చాయి. ఆ 3 కేటగిరీస్ ద బెస్ట్ అని అనుకున్నాం. దీంట్లో మనం బెస్ట్ అవార్డు ఇవ్వబోతున్నాం అనమాట. ఈ ఆర్టీఐ మీద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ అనే ఒక మూవీ చేశారు. వాళ్ళు నిజంగా థ్యాంక్ యూ అండి. సో ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని ఒక కామన్ మ్యాన్ కి ఉన్నటువంటి విలువని చూపించారు. సో అలాగే ఆర్టీఐ మీద ఆదివాసీ లड़की కహాన్ హిందీలో కూడా వచ్చిందంట. సో నైస్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆర్టీఐ యాక్ట్ గురించి రాశారు. యాక్ట్ గురించి ఆ యాక్ట్ అంటే ఏంటి దాని గురించి ప్రస్తావన తీసుకుని వచ్చారు. సో ఈ మూడింట్లో ఏది అవార్డు ఇస్తున్నారో ఒకసారి ప్రారంభం చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ అండి. పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ వారి టీం మీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి గట్టిగా చెప్పడంతో వరకు స్వాగతం తెలియజేద్దాం. రియల్లీ గ్రేట్ అండి. పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ అనుకుంటే ఏదైనా చేయగలడు. సో ఆర్టీఐలో ఉన్నటువంటి రూల్. సో అలాంటి ఎంతో అద్భుతంగా చూపించినటువంటి టీం ఒకసారి వెలుగు వచ్చినారు. రాజు సరిమల రాజు అంటే అందరికి చాలా సుపరిచితమైన అది మా రాజుకున్నటువంటి గొప్పతనం. రాజు సమాజ సేవకుడు. ఎన్నో విప్లవాల మీద ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకొని విప్లవాటువంటి గీతాలను ఆలపించే మా రాజు. సో ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ కూడా ఈరోజు అవార్డు తీసుకోవడానికి ముందుకు వచ్చారంటే వీళ్ళ అబ్బాయిలు ఉన్నటువంటి టాలెంట్ అని చెప్పాలి. సో ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను. శర్మన్ రాజు 2012 నాకు పరిచయం. సో 2014లో నేను చేసిన మూవీ లిటిల్ స్టార్స్ మూవీకి సాంగ్ రాశాడు. ఎవరెస్ట్ ఎంతకన్నా నీ ముందు చాలా చిన్న అన్న సాంగ్. అండ్ ఆ తర్వాత అనంత వైభవం అని 2018లో ఒక ఫిలిం తీశాను. ఆ ఫిలిం గాను అనంత వైభవం సంబంధించిన ఆ సాంగ్ అనేది కూడా నేను శర్మన్ రాజు గారి చేతిలో గమనించాను. మా రాజు అనుకుంటే ఏదైనా సాధిస్తాడు. మా రాజుకు తత్వం అలాంటిది. సో యాక్టింగ్ లో తనకు తానే సాటి ఎలాంటి విప్లవ గీతాల్లో తనని మించిన వాళ్ళు ఎవరు లేరు. సో మన పోలీస్ ప్రోగ్రామ్స్ చాలా చేశారు. మనతో పాటు చాలా చేస్తారు. సో అలాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు మా పరిమళ రాజు. సో థ్యాంక్ యూ సో మచ్ పరిమళ రాజు గారు. ఏమీ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ చేశారు పిల్లలందరూ. ఒకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇచ్చారు వీళ్ళు. సో మంచి పర్ఫార్మెన్స్ అడగనాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. బాగుంది. సో సినిమాలు తీస్తున్నారు. సో సినిమాలో మొన్నటి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా మీ అందరూ బాగా చూస్తూ ఉంటారు. ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయింది ఒక సినిమా.
సో సరే నేను మీరు చెప్పకపోతే కూడా రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక మంచి అద్భుతమైన సినిమా తీసి కరోనా టైంలో వాళ్ళు చెప్పారు చెప్పేస్తున్నారా. సో అనుకోని ప్రయాణం ఒక మంచి సినిమా తీసి అనంతపురంలో ఒక మా డాక్టర్ గారు చేశారని నిజంగా మేము చాలా గర్వంగా చేశారు. ఒకసారి క్లాస్ కూడా వచ్చేది. సో అలాగే తన ప్రస్థానం ఒక్కసారి నేను ఏదైనా మొదలు పెట్టానంటే నేను అలా కంటిన్యూగా వెళ్తూ ఉంటాను. దట్ ఈస్ మై నేచర్ అన్నారు ఆయన. సో అలాంటి రెండో సినిమా కూడా అప్పుడు అడుగు పెట్టేశారు. సో రెండో సినిమా కూడా ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వరకు వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక మూవీ ప్లాన్ చేస్తున్నారు. సో జనాలు మీ మాటలు వినాలని చాలా కోరికగా ఉంది. సో జగన్ గారి గురించి రమేష్ రెడ్డి ఇలా చెప్తున్నారు, జగన్ గారు మాత్రం ఏం చెప్పట్లేదు అంటున్నారు. ఏంటి మాట చెప్పచ్చు. ఒక్కసారి స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఎవరో స్టార్ట్ చేశారు, బాగా ఎదిగారు చూసారు. ఒక 17 మందిలో ఒక్కరే డైరెక్ట్ చేశారు, డైరెక్ట్ చేశారు. కొంతమంది దాన్ని స్టేజ్లో పర్ఫామ్ చేసి అంటే ఎదిగి రిలాక్స్ అయ్యి అలా పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది అప్లై చేసిన వాళ్ళు. అది ఎవరు రాజేంద్ర ప్రసాద్ ఇంకెవరైనా కావచ్చు. డైరెక్ట్ ఎంట్రీ అనేది చాలా చాలా తక్కువ. సో అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా చిన్న స్టేజ్ పెద్ద స్టేజ్ లేకపోతే మనకి ఇక్కడ డెప్యుటేషన్ వస్తుందా రాదా అని ఇప్పుడు ఆలోచించండి. ఒకటే మనకి ఇచ్చిన పని పర్ఫెక్ట్గా చేయడం, సిన్సియర్గా చేయడం, ఏది ఎక్స్పెక్ట్ చేయడం. అలా చేసుకుంటే ఏదో ప్రతి ఒక్కరు తగ్గట్లేదు ఖచ్చితంగా వస్తారు కూడా. సో అలాగే నేను కూడా మన రమేష్ గారికి శాస్త్రం చేస్తాను జరిగింది. ఇక్కడ కూడా ఎవరైనా లోకల్ టాలెంట్ బాగా ఉన్న వాళ్ళు దాని ఇంట్రెస్ట్ ఉంటే ముందుకుంటారు. మా గవర్నమెంట్ కూడా బెస్ట్ అనేది తనకు అనిపించినప్పుడు నెగ్లెక్ట్ చాలా ఆల్రెడీ సెకండ్ మూవీలో మన రమేష్ గారు ఆల్రెడీ యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 3 minutes యాక్ట్ రమేష్ గారి రమేష్ గారు సినిమా కూడా. సెకండ్ మూవీ పేరు వచ్చేసి జిగేల్. టైటిల్ ఎలా ఉందండి? జిగేల్ అనేది బాగుందా? జిగేల్ వచ్చేలాగా కొత్త సినిమా రాబోతుంది సార్. ఇంకోటంటే రమేష్ గారి మొత్తం అంతా హీరోతోనే ఉంది. ఎవరు హీరోతో ఎవరితో సంబంధం లేదు, మొత్తం హీరోకే సపోర్ట్ చెప్పేశారు అనమాట ఆయన. అంటే హీరోయిన్ కంటే బాగా అనిపించారు. బెస్ట్ క్యారెక్టర్ అంటే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక మార్వాడి క్యారెక్టర్ ఇచ్చారు దాంట్లో, అది కూడా జ్యువెలరీ షాప్ లో. కారు అంటే ఆ క్యారెక్టర్ అనేది బాగుంటుందని చేశారు. చేస్తున్నప్పుడు నిజంగా ఫుల్ డే వర్క్ జరిగింది, చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. సో ఏదైనా కూడా మన వాళ్ళు మనల్ని గుర్తించినప్పుడు నిజంగా చాలా ఆనందం వస్తుంది. ఎక్కడైనా ఒకటిగా నాలుగుతో మాట మాట్లాడితే చాలు, సో ఆనందం చెప్పలేని ఆనందం వస్తుంది. సంజయ్ గారు మాట్లాడేటప్పుడు నాకు చూసి ఒక నవ్వు అవుతుంది, ఆ నవ్వు నాకు చాలు. మా అడిషనల్ గారు ఒక్కసారి వెయిట్ చేస్తున్నాం అంటే ఆ లిప్పి చాలు. ఇలా సంతృప్తిపడే టైంలో సార్ నాకు ఇచ్చిన వరం నిజంగా సార్ అద్భుతంగా చెప్పారు. చాలా బ్యాక్ చేశారు. అండ్ టర్బుల్ కూడా అడిగి రోడ్ వీడియోస్ అన్నారు, ఫోటోస్ చేశాను. సో ఇలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచి దాని ఉంటే మనం ఎంకరేజ్ చేయడం సందేహం లేదు. తర్వాత మన సురేష్ గారు కూడా ఇన్ని మంచి చేశారు. వెరీ వెరీ కంగ్రాచులేషన్ ఫర్ సురేష్ గారు. వచ్చేసి అనుకున్న ప్రయాణం అనేది ఒక గవర్నమెంట్ పెద్ద హీరోని చూస్ చేసుకున్నారు. ఏం చేస్తారు స్టోరీ అలాంటి స్టోరీ నేనేంటంటే స్టోరీ వినగానే ఎవరు నాకు ఎప్పుడు పరిచయం అయినా కూడా ఒకసారి మూవీకి ఆ స్టోరీ ప్లాన్ అయిపోయి సెకండ్ క్వార్టర్ నుండి చేస్తున్నాను. స్టోరీ నాకు వచ్చేసేది మా డెబ్యూటేషన్ వచ్చుకోండి తర్వాత మాట్లాడుతున్నాను. ఈ స్టోరీ వస్తున్నాను అంటే అలాంటి స్టోరీ. క్లౌడ్ మూవీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంచి స్టోరీ అది. అండ్ దానికోసం యాక్చువల్ చెప్తున్నాను. హీరోయిన్ అంటే కొత్త చేద్దామని చూస్తాం. అండ్ దాని కోసం వెళ్తున్నాం. యాక్చువల్గా హీరో కోసం వెళ్తున్నాం. హీరోయిన్ ఆటోమేటిక్గా పెద్ద విషయంగా సైడ్ అయిపోతాం. కానీ మెయిన్ సినిమా అంటే హీరో బేస్ కాబట్టి హీరో కోసం వెళ్తున్నాము. అండ్ ఇట్ ఈస్ రూల్ కనిపిస్తుంది. సో మన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఇలాంటి మంచి అవకాశం సార్ ఇస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నది కూడా కాస్త ఆలోచించారు. అండ్ సురేష్ గారు కూడా ఇన్వైట్ చేశారు అనమాట. నా నెక్స్ట్ మూవీలో సెకండ్ మూవీలో అనుకున్నా కానీ అవ్వలేదు. థర్డ్ మూవీలో నేను సురేష్ గారిని ఇన్వాల్వ్ చేద్దామని చూస్తాను.
ఎందుకంటే ఆ స్టోరీ ఎలా నా కావ్యప్రసాద్ గారు ఎలా ప్లాన్ అయ్యారు ఆ స్టోరీ అయిన తర్వాత నరేసి స్టోరీ వీటిలో సైడ్ ప్లాన్ అయిపోతారు. అయితే అప్పు చేసింది సార్ నాతో ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే అంత మంచి స్టోరీ యూ విల్ డెఫినెట్లీ సీ వండర్ చేస్తాను అనుకుంటుంది. ఆల్రెడీ మన అప్పటికి ఛాన్స్ ఇచ్చారు. అంటే వీళ్ళందరూ ఏమి నన్ను అడగలేదు, కానీ నేను వాళ్ళ కార్యం చూసిన తర్వాత నేనే ఇన్వైట్ చేసి నేనే మాట్లాడాను. అండ్ రెండోది ఏంటంటే మన పెన్షన్ దొరుకుతుంది మూవీ ఫీలింగ్స్ దొరుకుతాయి కదా, దానికి యాంకరింగ్ కూడా మా రమేష్ గారు సో ఇంకా మీరు మాట్లాడుతుంటే మీకు ఒక మంచి కేటగిరీ మీరు సెలెక్ట్ చేయాల్సి వస్తుంది కదా. నెక్స్ట్ కేటగిరీ ఏంటి మనం ఇక్కడ నుంచి మనం క్యాష్ ప్రైజెస్ లోకి ఎంటర్ అవుతున్నా ఈ అనంతపురంలో ఉండే నృత్య దర్శకులు కళాకారులు ఎంతమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మా మెసేజ్ వెళ్ళింది. అండ్ అక్కడి నుంచి నాకు ఒక 12 సాంగ్స్ అనేవి వచ్చాయి, 15 సాంగ్స్ వచ్చాయి. ఆ 15 సాంగ్స్ లో నుంచి మనం 2 కేటగిరీస్ గాను అవార్డ్స్ ఇస్తున్నాము, ఫస్ట్ బెస్ట్ సెకండ్ బెస్ట్ లాగా. అండ్ సో ఈ 2 కేటగిరీ అవార్డ్స్ అనేది కూడా మనం ఇక్కడే అనౌన్స్ చేస్తున్నాము. గమనిస్తే ఇదేంటి రెండు గుడ్ న్యూస్ అండి. అది యాక్చువల్లీ ఇది ఒకే అవార్డు ఇస్తారేమో అని అనుకున్నాం మేము, కానీ 2 అవార్డులు చూస్ చేసేసారు ఆల్రెడీ. దీంట్లో ఫస్ట్ బెస్ట్ ఎవరు, సెకండ్ బెస్ట్ ఎవరు అనేది ఈ కొరియోగ్రఫీలో నిజంగా ఇది చాలా మంచి సెలక్షన్. సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 2 అతిరథ మహారాజులు ఉన్నారు. సో ఆ 2 చేతుల మీద ఇది ఒకటి ఓపెన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో ఫస్ట్ సెకండ్కి వెళ్దామండి. సో కిషోర్ గారు ప్లీజ్. అవునా, అలా అయితే సరే. సో అలాగైతే మీకు ఎవరు అది ఇది ఓపెన్ చేసి దీంట్లో ఉంటుంది, ఇది దీంట్లో ఉంటుంది, ఇది దీంట్లో అంటే ఇది క్యాష్ తో ఉంది కాబట్టి కాస్త బరువుగా ఉంది ఉందా, దాంతో పాటుగా ఉంది. సో కాబట్టి క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నాం కాబట్టి వీళ్ళకి సెకండ్ ఫస్ట్ అనేది అనౌన్స్ చేయాలి. మీరు సెకండ్ అనౌన్స్ చేయండి. 3 కేటగిరీస్ చెప్తాం, ఫస్ట్ 2 కేటగిరీస్ చెప్తాను. సో కొరియోగ్రఫీ అనేది చాలా మంది బయట నుంచి కూడా వచ్చారండి. చాలా మంది మీకు కంగ్రాచులేషన్స్. సో వీటిలో బెస్ట్ అనేది మనం 2 సెలెక్ట్ చేయబోతున్నాం ఇక్కడ. కాబట్టి సువర్ణ సాంగ్ ఒకటి చాలా అద్భుతంగా తీశారు. ఆ సువర్ణ సాంగ్ లో కొరియోగ్రఫీ చాలా చాలా బాగుంటుంది. ఆ హీరో కానీ హీరోయిన్ కానీ చేసిన విధానం, కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి విధానం చాలా బాగుంటుంది. అలాగే ఆచార్యాన్ని కూడా ఒకటి తీశారు. సో అది కూడా చాలా అద్భుతంగా తీశారు కొరియోగ్రఫీ. తర్వాత 1 మిలియన్ పిల్ల అంటూ ఇంకొక ప్రైవేట్ సాంగ్ వచ్చింది. సో దీంట్లో సెకండ్ ప్రైజ్ ఎవరికి వెళ్తుందో మన సార్ గారు చెప్తారు. సెకండ్ ప్రైజ్ గోస్ టు ఆచార్య. హరిమస్తు లేదా హరిమస్తు గారు వచ్చారా? ఆచార్య హరిమాస్టర్ గారు, డాక్టర్ హరిప్రసాద్ గారు ఆయన పేరు కూడా. సో హరి గారు ఒక మంచి కొరియోగ్రాఫర్. సో తర్వాత ఈ రోజు అనంతపురంలో ఒక మంచి ఇన్స్టిట్యూట్ లహరి ఫిట్నెస్ సెంటర్ ని చేస్తూ, అలాగే లహరి డాన్స్ ఇన్స్టిట్యూట్ గా అందరికీ సుపరిచిత వ్యక్తి. 2000 రూపీస్ సెకండ్ క్యాష్ ప్రైజ్.
థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ సో మచ్. టీమ్ అందరూ కూడా ఏదైనా విన్నవడం మనం ముఖ్య ఉద్దేశం. సో ఇంకా ఫస్ట్ బెస్ట్ అనేది కూడా జగన్ గారు. The first prize goes to Suvarna sir. సువర్ణ చరణ్. వచ్చే టీమ్ అంతా వచ్చేయండి ఒకసారి. ఈజ్ ద వెరీ బెస్ట్ కొరియోగ్రాఫర్. నాకు చాలా ఈవెంట్స్ లో చూశాను, ఎంతో అద్భుతంగా ఈవెంట్ ని కొరియోగ్రాఫ్ చేస్తాడు. సో ఆల్ ద బెస్ట్. ఇస్తున్నారు మీరు అంటే ఇలాంటి మీ స్టేట్ వచ్చేటప్పుడు తీసుకుపోతాం. సో ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా అక్కడ అతనికి సంతోషం తెలుస్తుంది. అంటే సంతోషం ఎక్కువైనా బాధ ఎక్కువైనా చేయలేదు. ఎన్ని వెరైటీస్ దండం పెట్టుకోవాలి. రెస్పెక్ట్ సెకండ్ థింగ్ సంతోషం గౌరవించడం అంటే అలాగే ఉంటుంది. బెస్ట్ సాంగ్ కి వచ్చిందని ఇంకొకసారి క్లాస్ పెడతాం ప్లీజ్. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో పోయి కరోనా బారిన పడిన పేషెంట్ కి తన పాటల రూపంలో ధైర్యం చెప్పిన మహానుభావుడు ధర్మరాజు. సో పాటల ద్వారా ప్రాణాలను కూడా కాపాడొచ్చు అని నిరూపించిన మహా వ్యక్తి ధర్మరాజు. సో ఇందులో నాకు రషీద్ మీద చాలా కోపంగా ఎందుకుందంటే ఈ పర్టికులర్ అవార్డ్ కి క్యాష్ ప్రైజ్ లేదంట. సో ఈ పర్టికులర్ అవార్డ్ కి క్యాష్ ప్రైజ్ ఎందుకు లేదు అని ఒక ఆర్టీఐ పిటిషన్ వేసి మేము ధర్మరాజుకి ఈ ఆర్టీఐ మీద ఫిలిం సమాజానికి ఎంతో ఉపయోగపడే ఫిలిం. సో ధర్మరాజు అండ్ టీమ్ కి ఎంకరేజ్ చేసే విధంగా ఈ ఆర్టీఐ పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ తీసిన ఈ టీమ్ కి ప్రతి ఒక్కరికి నా తరఫున స్మార్ట్ వాచెస్ అందజేస్తాను. సో ధర్మరాజు ఇలాగే ముందుకి సమాజ సేవలో ఇతను ఫిలిం మేకర్ కాదు, ఇతను మార్పు తెచ్చే ఓ మహానుభావుడు. సో ధర్మరాజు ఈస్ ఎ గ్రేట్ మ్యాన్ అండ్ అనంతపూర్ ఈస్ లక్కీ టు హ్యావ్ సంబడి లైక్ ధర్మరాజు. థ్యాంక్స్ ధర్మరాజు. రాజు వాళ్ళ టీమ్ స్మార్ట్ గా తయారు చేయబోతుంది స్మార్ట్ వాచ్ చేస్తారు. సో నైస్. ఆర్టీ ఇది కూడా మంచి యాక్టే. సో కాబట్టి స్పందన అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి నేను ఆయన గురించి ఫస్ట్ నుంచి మాట్లాడినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అది మా అనిల్ కుమార్ గారికి ఉన్న స్పందన. సో అలాంటి స్పందనతో ఆయన ఏదైనా కూడా చేయగలుగుతారు. సో రమణ 2 మాటలు మాట్లాడి మా కోసం. మామూలు స్టేజ్ మీద మాట్లాడడం చాలా తక్కువ, కానీ ఈరోజు మా కోసం 2 మాటలు మాట్లాడారు. ధర్మరాజుకి నా చేతుల మీద ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే హాస్టల్ని మనం ఎందుకు అంటే కరెక్ట్ అయిన పద్ధతిలో షూట్ చేసి కూర్చున్న వాళ్ళు ఎప్పటికీ మనలేదు. ఈ విధంగా సో ఏంటంటే అన్న చెప్పింది, అన్న గురించి ఒక మంచి వీడియో చేశాడు రాజు. నిజంగా నాకు కూడా కళ్ళలో నీళ్ళు చేట్ చేసినటువంటి ఆ తరుణం. ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ నాన్నగారి గురించి చెప్తుంది, ఒక అమ్మాయి కూడా. సో అసలు అల్టిమేట్ అనమాట. రియల్ గా స్పందన అనేది ఏంటి అనేది అక్కడ కనిపించింది. అది కూడా మా రాజు డైరెక్షన్ అలా ఉంటుంది. వాస్తవాన్ని వాస్తవంగా చూపించే తత్వం మా రాజుకున్నటువంటి తత్వం. సో ఒక్కసారి రాజు కోసం నిలబడి క్లాస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రాజుతో మాట్లాడతాం. అందరికీ నమస్కారం. అనంతపురం ఫిలిం సొసైటీ ప్రారంభంలో నా రషీద్ సార్తో నాకు బాగా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి మేము అనేక సార్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. షబాజ్ అది లిటిల్ సోల్జర్ గా మాట్లాడడం జరిగింది. అలాగే దానికి టైటిల్ సాంగ్ రాశాను. ఆ విధంగానే మరి అనంత వైభవం అనే దానికి కూడా
పాట రాసే అవకాశాన్ని నాకు రసీద్ సార్ కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అనంతపురం జిల్లాలో ఏదో సెల్లో తీసుకునేటువంటి చిన్నటువంటి మేకర్స్ ని ఫిలిం మేకర్ లాగా చేసినటువంటి వ్యక్తి మన రసీద్ సార్ అని గర్వంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఈ సభ ఇంత నిండుగా జరుగుతున్నట్టు దానికి కారణం ఆయన కృషి, పట్టుదల, అకుంఠిత దీక్ష. ఇందులో భాగంగా సామాజిక దృక్పథం ఉన్నటువంటి చిత్రాలను తీయాలని ఏకైక లక్ష్యంతో ఆర్టీఐ అనే ఒక చిత్రాన్ని తీయడం జరిగింది. దీనికి ఎవరు ప్రొడ్యూస్ చేయరు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎవరికి అర్థం కాదు. దాంట్లో ఒక హీరోయిన్ ఉండదు, ఒక డ్యాన్స్ ఉండదు, ఒక పాట ఉండదు. కానీ శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేము ఓన్లీ మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు బాగలేక ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 4 గంటలకు ముగించినాము. దాంట్లో అసలు డబ్బింగ్ లేదు, మేము డబ్బింగ్ చెప్పిలే, డైరెక్ట్ లైవ్ రికార్డింగ్ చేసాం దానికి. కాబట్టి ఆ ఆర్థిక పరిస్థితి సరిగా లేక చేయడం జరిగింది. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మేము యూట్యూబ్ ద్వారా తీసుకొని చేసాము. కానీ ఇలాంటి దానికి నిర్మాతలు ముందుకు వస్తే మంచి చిత్రాలని తీసే అవకాశం ఉంటుంది. అలాగే మా రవికాంత్ రమ సార్ గురించి చెప్పాలి. ఒకసారి మీనాక్షమ్మ ఫౌండేషన్ అనాథ ఆశ్రమం ఉంది, రాజు ఒక్కసారి మీరు చూసినప్పుడు మాకు చిన్న డాక్యుమెంట్ చేసి అని పవన్, మా డిఓపి పవన్ ద్వారా వెళ్ళడం జరిగింది. వెళ్ళాము. పిల్లలందరూ కూడా 30 మంది పిల్లలు ఉన్నారు దాదాపుగా. చాలా మంది దాంట్లో వికలాంగులు, అందులు పుట్టి అందులు, అసలు కళ్ళే కనిపించదు. అందరిని చూసాం సార్, ఎలా చేద్దాం సార్ అన్నాము. ఏం చేస్తావు తెలుగు రాజు, నాకు ఏమిటి నువ్వు చెయ్యన్నాడు. పోయినాము, పొద్దున్న 9 గంటలకు పోయినాము, 3 గంటలకు క్లోజ్ చేసినాము. ఈ 10 నిమిషాల డాక్యుమెంటరీలో ఎక్కడ కానీ యాక్షన్ కట్ అని వర్డే వాళ్ళలేదు. ఎందుకంటే ఆ డాక్యుమెంటరీ నిజం, వాళ్ళ కన్నీళ్లు నిజం, వాళ్ళ బాధలు నిజం. తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, విసిరేయబడ్డ వాళ్ళు, చదువు రాని వాళ్ళు, అన్నం లేని వాళ్ళు ఒక చోటకి చేర్చి వాళ్ళకి మెతుకు ముద్దను అందిస్తున్న మహానుభావుడు రవికాంత్ రమణ గారు. నా జీవితంలో మర్చిపోయిన డాక్యుమెంటరీ అది. అంతటి అవకాశం నాకు కలిగిన సార్ మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇంతకంటే నాకు ఇక ఏం లేదు సార్. అసలుకి అవకాశం ఉంటే ఒకసారి వేయగలిగితే చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. అవార్డు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో అలాగే ఆ వీడియో ఇంకోటి గుర్తొచ్చింది. ఒక అమ్మాయికి చదువుకోకుండా మధ్యలో మానేసిన తర్వాత ఆ అమ్మాయి చదువుకోవాలంటే సార్ వెళ్ళి అమ్మాయిని చదివించారు. సో ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే చెయ్యలేనిది మనం చేయగలం, నా స్తోమతను చేయగలం అనేది రమణాలు ఉన్నది. కాబట్టి ఇంకొకసారి క్లాస్ కొట్టేసాను. సో థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు మాతో పాటు జర్నీ చేయడం మేము చాలా మంది ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. సో ఇక నెక్స్ట్ సునీత నెక్స్ట్ కేటగిరీ ఏముందో. Best film on culture and heritage. Next. ఏంటది కేటగిరీ? లేదు నాకు అర్థం